అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనం. ఎవరికైనా కనిపిస్తే తీసి చెప్పండి నాకు ఒకసారి. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనం. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. ఎస్, దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. దేవునికి మహిమ కలుగునుగాక. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. థ్యాంక్ యూ. సరే, దేవునికి మహిమ కలుగునుగాక. అమ్మ ముందుకు రండి, ఇక్కడ 2 సీట్లు ఖాళీగా ఉన్నాయి. రైట్, కూర్చోండి కూర్చోండి. అందరు త్వరగా సెటిల్ డౌన్ అవ్వాలి. ఓకే, దేవునికి మహిమ కలుగునుగాక. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ద మ్యాన్ who could not be locked down. ఎవరు ఎక్కడ బంధించి ఉంచలేనటువంటి దైవిక దేవుని కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఆయనని లాక్డౌన్ చేసి ఉంచలేరు. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఆయనని లాక్డౌన్ చేయడం కోసం, ఆయన్ని బంధించి ఉంచడం కోసం 5 విషయాలు ఉపయోగించబడ్డాయి. 5 విషయాలు వినియోగించబడ్డాయి. ఆయన్ని బంధించి ఉంచడం కోసం 5 థింగ్స్. 5 విషయాలు ముందు మాట్లాడుకుందాం. ఒక్కసారి తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. దేవా నాతో మాట్లాడండి. ఈరోజు ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి దేవా నాతో మాట్లాడు నాయన. ఈ పునరుత్థాన దినమున మీ పునరుత్థాన శక్తిని బలమును పొందుకొని లాగున ఈ దినము నాతో మాట్లాడండి. మా పరమ తండ్రి, మా దేవ, వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. మీకే కృతజ్ఞత చెల్లిస్తున్నా. ఈ సమయంలో నన్ను మమ్మను జ్ఞాపకం చేసుకొని మీ కృప చొప్పున మీ కృప చేత దర్శించినందుకు మీకు వందనాలు. స్తోత్రము స్తోత్రము స్తోత్రం నాయన. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మరొకసారి మీ సన్నిధిలో ఏకీభవించి ప్రార్థనాపూర్వకంగా ఇదిగో నాతో మాట్లాడమని, ఇదిగో ఈ దినమున, ఈ ప్రత్యేకమైన శుభదినమున మీ సన్నిధిని ఏకీభవించడానికి కృపనిచ్చినందుకు వందనాలు తెలుస్తున్నాము నాయన. సంవత్సరాలు గడుస్తూ ఉండగా మీ కార్యము నూతనపరచబడును అన్న మీ మాటను బట్టి మీకు వందనాలు. నూతనమైన పునరుత్థాన శక్తిని బలమును పొందుకున్న వారమై ఇక్కడి నుంచి మేము కదులున్నట్లు అవసరమైనటువంటి ఇదిగో మీ ఉపదేశ వాక్య ప్రత్యక్షత, సంపూర్ణ సువార్త చేత నన్ను మమ్మను దర్శించమని ప్రార్థన చేస్తున్నాం. నాతో పాటు ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి కుమారుని, ప్రతి కుమార్తెను క్రీస్తు గొప్ప నామమున మీ సన్నిధికి అప్పగిస్తున్నాం. ఈ రోజుకి అవసరమైనటువంటి వాక్యం చేత దర్శించమని వేడుకుంటూ స్తుతించి ఆరాధించి ప్రార్థిస్తున్నాము తండ్రి. రైట్, ఈ సమయంలో ఈ రోజుకి సంబంధించిన వాక్యము, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఆయనని బంధించి ఉంచలేము అని చెప్పడానికి, ఆయనని బంధించడానికి వినియోగించబడిన 5 అంశాలు. క్రీస్తును బంధించి ఉంచడానికి వినియోగించబడిన 5 అంశాలు. నంబర్ వన్ డెత్ అంటాం. మరణము అనండి ఒకసారి. మరణము అంటే స్పిరిచువల్ థింగ్. అది ఆత్మ సంబంధమైనటువంటి విషయం. ఎందుకు ఆత్మ సంబంధమైంది మరణం అంటే, పాపము వలన వచ్చు జీతము మరణము. అతిక్రమము చేయు వారిలో ఒకనిగా ఈయనని ఎంచేస్తే, ఈయనని పాపులలో ఒకడుగా నిలబెడితే మరణము అనే అంశంతో ఈయనని బంధించవచ్చు అనుకున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. మరణము చేత బంధించాలి అని ఒక విషయాన్ని వినియోగించారు. మొదటిది, క్రీస్తును బంధించడానికి వినియోగించబడిన అంశము మరణము. దట్ ఈస్ స్పిరిచువల్ థింగ్. సెకండ్ థింగ్, రెండవ విషయం ఏంటంటే, ఒక తొలవబడినటువంటి రాతి సమాధి. తొలచిన రాతి
సమాధి, ఒక పెద్ద బండను తొలచి లోపల సమాధిని ఏర్పాటు చేసుకున్నారు. ఈ యొక్క అరిమత్తయి యోసేపు, మత్తయి సువార్త 27వ అధ్యాయము 57వ వచనం నుండి 66వ వచనం వరకు ముందు చదువుదాం ఒకసారి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 57 నుండి 66 వరకు చదువుదాం. చూడండి ఒకసారి, బైబిల్ తీసి. యేసు శిష్యుడుగానున్న అరిమతయి యోసేపు అని ఒక ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు వచ్చి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడుగగా పిలాతు దానిని అతనికి అప్పగిప్ప ఆజ్ఞాపించెను. యోసేపు ఆ దేహంను తీసుకొని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయెను. మగ్దలేన మరియు వేరొక మరియు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుండి ఉండిరి. మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతు నొద్దకు కూడి వచ్చి, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచేదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయని ఆజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తుకొని పోయి ఆయన మృతులలో నుండి లేచినని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదయుండునని చెప్పిరి. అందుకు పిలాతు, కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనంత మటుకు సమాధిని భద్రము చేయుడని వారితో చెప్పెను. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసిరి. ఇక్కడ మొత్తము 5 విషయాలు ఇందులో మనకు కనపడతాయి. క్రీస్తును బంధించడం కోసం వినియోగించబడిన 5 అంశాలు. మొదటిది మరణం అని మాట్లాడుకున్నాం. మరణము, అతడు అతిక్రమము చేయవారిలో ఒకడుగా ఎంచబడితే, తీర్పు తీర్చితే, శిక్ష విధించి మరణానికి అప్పగించవచ్చు. మరణించిన క్రీస్తు, మరణించిన యేసు. మొదటిది మరణమైతే, రెండోది మాట్లాడుకున్నాం అరిమత్తయి యోసేపు అనే యేసు ప్రభు యొక్క వన్ ఆఫ్ ద స్టూడెంట్, ఈజ్ డిసైపుల్. ఆయన తాల్మీద్ అంటాం, ఆయన శిష్యుడు అయినటువంటి వాడు. అంటే ఆయన టీచింగ్స్ని, ఆయన ఉపదేశాన్ని చక్కగా అనుసరించేవాడు అన్నమాట. ధనవంతుడు ఆయన మామూలుగా యెరూషలేములో సమాధి అనేది ప్రతి ఇశ్రాయేలుని కళ. ప్రతి ఇశ్రాయేలుని కళ ఏంటంటే, మా సమాధి ఎక్కడ ఉండాలి, అక్కడ అనండి ఒకసారి. యెరూషలేములో ప్రతి ఇశ్రాయేలుని కళ అది. ఎక్కడ ఉండాలి? యెరూషలేములో ఉండాలి. ఎందుకు యెరూషలేములో ఉండాలి తెలుసా? ఆ యెరూషలేములో ఉండడం దేవుని నివాస గద్దె స్థలం అంటాం దాన్ని. దేవుని అనండి ఒకసారి, గద్దె స్థలం అనండి ఒకసారి. గద్దె అంటే సింహాసనం. దేవుని సింహాసనం ఎక్కడ ఉంటుందంటే యెరూషలేములో ఉంటుంది. ఓకే, ఇప్పుడు కాదంటానికి లేదు, ఇప్పుడు కూడా అక్కడే ఉంటుంది అది. ఇప్పుడైనా, అప్పుడైనా, ఎప్పుడైనా, ఏదేను నుండి ఇప్పటిదాకా దేవుని గద్దె స్థలం యెరూషలేములో ఉంటుంది. అంతేకాదు, ఒక కీర్తన మొత్తం యెరూషలేము గురించి రాసి ఉంటుంది. సరే, పాయింట్ ఏంటంటే, యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేసేవారు, యెరూషలేమును ప్రేమించువారు, వీళ్ళందరూ ధన్యులు అన్నమాట. దేవునికి స్తోత్రం. కానీ ఆ యెరూషలేము యొక్క శ్రేష్టత ఏంటో మనకు తెలియదు. ఓకే, తెలిసింది కొంచెమే మనకు తెలుసు. సరే, ఆ విషయాలన్నీ ఇప్పుడు మాట్లాడడానికి సమయం లేదు. కానీ అసలు విషయం ఏంటంటే, ఆ యెరూషలేములో సమాధి ఉండాలి అని చెప్పి ప్రతి ఇశ్రాయేలుడు నమ్మే మూల సిద్ధాంతం అనగా మూల నిరీక్షణ ఏంటి అంటే, అనగా సెంట్రల్ హోప్, సెంట్రల్ ఫెయిత్ అంటాం. ప్రతి ఇశ్రాయేలుని యొక్క సెంట్రల్ ఫెయిత్ ఏంటిది అంటే ద రిజరెక్షన్, పునరుత్థానం అనండి ఒకసారి మాట, కొంచెం గట్టిగా అన్నమాట. పౌలు ప్రసంగం చేస్తూ, పౌలు సాక్ష్యం చెప్తూ, అనగా ఒక కోర్టులో తను వాదిస్తూ చెప్తాడు, ఇదిగో మిగతా ఇశ్రాయేలందరూ విశ్వసించినట్టుగా నేను కూడా పునరుత్థానాన్ని విశ్వసించాను అని చెప్తాడు. మిగిలిన ఇశ్రాయేలందరూ విశ్వసించినట్టుగా ధర్మశాస్త్రం నేను కూడా విశ్వసించాను అని చెప్తాడు. అంటే ఇశ్రాయేల్ యొక్క మూల విశ్వాసం అనగా ద సెంట్రల్ ఫెయిత్ ఏంటిదంటే, నిరీక్షణ ఏంటి, ద సెంట్రల్ హోప్ ఏంటంటే, అందరి యొక్క నిరీక్షణ ఏంటంటే, మేము పునరుత్థానం చెందుతాం కాబట్టి మా సమాధులు ఎక్కడ ఉండాలి, యెరూషలేములో ఉండాలి అని చెప్పి యెరూషలేములో ఈ ధనవంతుడైన ఈయన ఒక పెద్ద రాతిని తొలిపించుకొని సమాధి కట్టించుకున్నాడు. ముందుగానే సిద్ధపరచుకున్నాడు. నేను చనిపోతే నా సమాధి ఇక్కడ ఉండాలి అని చెప్పేసి నన్ను ఇక్కడ పెట్టండి అని ముందుగానే సిద్ధపరచుకున్నాడు. అలాంటి తన సమాధిలో క్రీస్తును అక్కడ ఉంచారు. యేసు ప్రభు మరణించినప్పుడు ఆయనను తీసుకెళ్ళి తొలచిన రాతి సమాధి అనండి ఒకసారి మాట.
ఈ రాతి సమాధి తొలచిన రాతి సమాధి అంటే రాయి అంటే మనకు రాయి బండ గురించి మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఒకటి మరణమైతే క్రీస్తును బంధించింది, ఒకటి మరణమైతే రెండవది తొలచిన రాతి సమాధి. దీన్ని ఏమంటాం తెలుసా? న్యాచురల్గా బంధించారు. న్యాచురల్ ఎలిమెంట్ అది, న్యాచురల్ థింగ్ అది. ఓకే, మొదటిది మరణం అనేది స్పిరిచువల్ థింగ్ అయితే, ఈ యొక్క టోంబ్ ఆ యొక్క తొలచిన రాతి సమాధి ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం? న్యాచురల్ అనగా ప్రకృతి సంబంధమైనటువంటి బంధకం. ఆత్మ సంబంధమైన బంధకం మరణం, ప్రకృతి సంబంధమైన బంధకం తొలచిన రాతి సమాధి. దానికి ముందు ఒక పెద్ద బండరాయిని ఉంచారు. అనండి ఒకసారి, పెద్ద బండరాయిని దొరలించి దాని ముందు క్లోజ్ చేశారు. ఆ రాయి ఏదైతే ఉందో ఆ తొలచిన తొలచిన సమాధిని కవర్ చేయడానికి ఉంచబడిన ఆ పెద్ద రాయి ఏదైతే ఉందో ఇది ఫిజికల్ అనగా భౌతిక సంబంధమైన బంధకం. అనండి ఒకసారి, భౌతిక సంబంధమైన బంధకం. అది భౌతిక సంబంధమైన బంధకంగా ఒక పెద్ద బండరాయిని ఉంచారు. దాంతోపాటు ఇంకొకటి ఉంది. ఆ బండరాయి మీద ఏముందండి? గట్టిగా రోమన్ సీల్ ఉంది అక్కడ. అనగా రోమియులు అనబడుతున్నటువంటి అప్పుడున్నటువంటి అధికారం. చూడండి ఒకసారి, యెరూషలేం మీద ఎవరెవరికి అధికారం ఉంది అంటే అక్కడున్నటువంటి యూదుల మీద మతాధికారులు అనబడుతున్నటువంటి పరిసయ్యులు, తర్వాత సద్దుకైలు ఎవరైతే ఉన్నారో, ప్రధాన యాజకులు అనబడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మొదటి అధికారం ఉంది. వీళ్ళకు పైన హేరోదు అధికారం ఉంది. వాళ్ళకి పైన ఆ యొక్క రోమీల అధికారం ఉంది. రోమీల రిప్రజెంటేటివ్గా, రోమీలకు సంబంధించిన ఒక రోమన్ గవర్నర్గా పిలాతు అక్కడ ఉన్నాడు. అయితే ఇప్పుడు ఈ పెద్ద బండ మీద ఒక అధికారికమైన రాజముద్ర ఉంది. అది ఏ అధికారం అంటే ప్రధాన యాజకుల లెవెల్, లేకపోతే ఈ యొక్క ఇశ్రాయేలును పరిపాలించే రిలీజియస్ లీడర్షిప్ యొక్క సీల్ కాదు, హేరోదు అనబడుతున్న రాజరికపు సీల్ కాదు. తర్వాత వాళ్ళకంటే పైన అందరినీ ఏకఛత్రాధిపత్యంతో పరిపాలిస్తున్నటువంటి అప్పుడున్నటువంటి గొప్ప రాజ్యముగా అందరినీ పరిపాలిస్తున్నటువంటి రోమ సామ్రాజ్యానికి సంబంధించిన రాజముద్ర దాని మీద ఉంది. అంటే ఆ రాజముద్ర నేను అంటున్నాను లీగల్ సీల్ అంటాం. ఓకే, సో మొదటిది యేసు ప్రభువును బంధించడానికి మొదటి బంధకం ఆత్మ సంబంధమైన మరణము అనే బంధకం. రెండవది తలచిన రాతి సమాధి అంటే ప్రకృతి సంబంధమైన బంధకం, ఆత్మ సంబంధమైన బంధకం. రెండవది, అందరు ఉన్నారా ఇక్కడ? మరి చెప్పండి ఒకసారి, రెండవది ఏంటది? ప్రకృతి సంబంధమైన న్యాచురల్ థింగ్ అది. రెండవది న్యాచురల్ విషయం అది. మూడవది భౌతిక సంబంధమైనటువంటి ఒక పెద్ద బండరాయిని తొలిపించారు. ఓకే, బండరాయిని దాని ముందు అడ్డంగా పెట్టారు. 2, 3, నాలుగవది, కొంచెం గట్టిగా మాట్లాడాలి. ఆ రాతి మీద ఉన్నటువంటి రాజముద్ర లీగాలిటీస్, చట్టపరమైనటువంటి బంధకాలు ఉన్నాయి. చట్టము కూడా ఈయన మరణంలో ఉంచి బంధించాలి అనుకున్నారు. అనగా రిజరక్షన్ అనగా పునరుత్థానం జరగకుండా ఉండడానికి సంబంధించిన 5 బంధకాలు ఇవి. ఓకే, మొదటిది మొదటిది ఏం చెప్పాను? ఆత్మ సంబంధమైన మరణము అనే బంధకం. రెండవది ఏం చెప్పాను? ప్రకృతి సంబంధమైనటువంటి తొలచిన సమాధి అనే బంధకం. మూడోది ఏం చెప్పాను? భౌతిక సంబంధమైనటువంటి ఆ బండరాయి అనే బంధకం. నాలుగోది ఏం చెప్పాను? చట్టపరమైనటువంటి అప్పుడున్నటువంటి రాజ్య అధికారం, లీగల్ అథారిటీస్, లీగల్గా ఆ యొక్క చట్టపరంగా ఈ మనిషి లేవకూడదు, ఈ యొక్క క్రీస్తు పునరుత్థానానికి అడ్డుగా ఉండే లీగల్ బంధకం, అది చట్టపరమైనటువంటి అడ్డంకి. ఇక తర్వాత 5వది ఏంటంటే ఆ సమాధిని కావలి గాయడానికి, భద్రం చేయడానికి కొంతమంది ఉన్నారని రాస్తుంది. అయితే గ్రీక్లో ఉన్నటువంటి పదాన్ని బట్టి అక్కడ 50 మంది సైనికులు డ్యూటీ చేస్తున్నారు. ఎంతమంది? కొంచెం గట్టిగా మాట్లాడాలి. ఈ 50 మందిని మానవ బంధకం అంటాం. అనగా అనగా ఆ యొక్క హ్యూమన్ రిసోర్స్ అంటాం. అనగా మనుషులు కాపలా కాస్తున్నారు. ఈ 5 బంధకాలు క్రీస్తును మరణంలో నుండి పునరుత్థానంలోకి రాకుండా ఈ 5 బంధకాలు ఆపగలవా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆనాడు క్రీస్తును బంధించిన ఇవే 5 బంధకాలు ఈరోజు క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచుతున్న నీకు నాకు కూడా బంధకాలై ఉన్నాయి. నేను మాట్లాడేది అర్థమవుతుంది అనుకుంటున్నాను. గమనించండి ఒకసారి. మొదటి బంధకం మనం అనుభవించే పాపము, మన దోషము, మన అతిక్రమం, మన పాపములు ఏవైతే ఉన్నాయో అవి మన మరణంలోకి నడిపించే ఆత్మ సంబంధమైన బంధకంగా ఉన్నాయి.
మన దోషములు, మన పాపములు, మన అతిక్రమములు మనకి అడ్డుగా మనల్ని బంధించి ఉన్నాయి. 1. 2, ప్రకృతి సంబంధమైనటువంటి బంధకాలు ఉన్నాయి. భౌతిక సంబంధమైనటువంటి అడ్డంకులు, ఆటంకాలు ఏవో ఉన్నాయి మనకి. ఎవరి లెవెల్లో వారి బంధకాలు అనుభవిస్తున్నారు. ఇక 3వది ప్రకృతి సంబంధమైనది, తర్వాత భౌతిక సంబంధమైనది. 4వది ఇక లీగల్గా చట్టపరమైనటువంటి బంధకాలు మనకు ఉన్నాయి. చట్టపరమైనటువంటి అనేకమైనటువంటి బంధకాలు మనం అనుభవిస్తున్నాం. ఒక్కొక్క దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, కానీ మీరు వ్యక్తిగతంగా దీన్ని అనుభవపూర్వకంగా అనుభవించడానికి ప్రయత్నం చేయండి. లీగల్గా మీరు ఏదైతే ఫేస్ చేస్తున్నారో, నేను ఏదైతే ఫేస్ చేస్తున్నామో, సార్వత్రిక సంఘము కూడా ఈరోజు ఏదైతే ఫేస్ చేస్తుందో, ఆ లీగాలిటీస్ ఏవైతే అడ్డుగా బండగా ఉన్నాయో వాటి గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఇక చివరిది మానవ అడ్డంకి, అనగా మనుషులుగా ఉన్నవారు అడ్డంగా నిలబడుతున్నారు. మేము ముందుకు వెళ్ళనీయము, లేవనీయము, ఆయనని ఎలా లేస్తాడో చూస్తామని అడ్డుగా ఉన్నారు. ఇవన్నీ కూడా యేసు క్రీస్తును మరణంలోనే బంధించి ఉంచాలని చేసే ఒక పనికిరాని ప్రయత్నం. యూజ్లెస్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ 5ంటికి దేవుడు 3 వాడాడు. పరలోకం, యేసు పునరుత్థానానికి 3 విషయాలు వాడబడ్డాయి. బట్ ట్రై టు అండర్స్టాండ్ మై వర్డ్స్. నా మాటలు జాగ్రత్తగా గమనించండి ఒకసారి. 3 విషయాలు వాడబడ్డాయంటే ఆ 3 విషయాలు లేకపోతే క్రీస్తు లేవలేడని కాదు. 3 ఏంటివో చెప్తాను, ముందు గమనించండి ఒకసారి. ఆ 3 ఏంటివంటే, 1, నంబర్ 1, మొదటిది ద గ్రేట్ ఎర్త్ కేక్ అని రాస్తుంది. ఒక గొప్ప భూకంపం కలిగింది. ఏం కలిగిందండి? ఒక గొప్ప భూకంపం. ఐ థింక్ దట్ ఈస్ 3rd వన్. ఇది డివైన్ భూకంపం. మామూలు రెగ్యులర్గా మనం చూసే రిక్టర్ స్కేల్ మీద కనపడే ఇన్ని పాయింట్లు ఉండే ఆ భూకంపం లాంటి భూకంపం కాదు. ఇట్ ఈస్ అ డివైన్ ఎర్త్ కేక్. ఓకే, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. యేసు ప్రభు యొక్క సమాధిని తెరవడం కోసం, అంటే గమనించండి ఒకసారి, ఆ భూకంపం వచ్చింది కాబట్టి యేసు ప్రభు లేచాడు అనేది కాదు. భూకంపం వచ్చినందుకు ఆయన లేవలేదు, గమనించాలి. ఓకే, దాని గురించి తర్వాత చెప్తాను. నెక్స్ట్, 2వది ఏంటంటే, పరలోకం నుండి దూతలు దిగి వచ్చారు. పరలోకం నుండి హెవెన్లీ ఏంజిల్స్ దిగి వచ్చి నిలబడ్డారు. అంటే ఈ ఏంజిల్స్ వచ్చి ఏమి లేపలేదు ఆయన్ని. ఓకే, ఆయన పునరుత్థానంలో మనకు కనపడే 3 అంశాలు. ఓకే, రాతిని దొర్లించిన భూకంపం, తర్వాత పరలోకపు దూతలు దిగి వచ్చారు దాన్ని దొర్లించడం కోసం. ఓకే, ఒకటేమో రాతిని దొరలించిన భూకంపం అని కనబడుతుంది, 2వదేమో ఆ యొక్క పరలోకపు దూత దొరలించినట్టుగా చూస్తాం. ఇక మొదటిది ఏందన్నది, ద రిజరెక్షన్ పవర్ ఆఫ్ గాడ్. అనండి ఒకసారి మాట, కొంచెం గట్టిగా మాట్లాడాలి. పునరుత్థాన శక్తి. గమనించండి ఒకసారి, ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేయాలి. ఇక్కడ ఇవి 3 పరలోకపు దూతలు కావచ్చు, భూకంపం కావచ్చు, అవి వచ్చినందుకు యేసు లేచినట్టుగా మనకు కనబడదు. ఆయన అవి రాకముందే లేచున్నాడు. ఆయనని లేవడానికి దూతలు రావాల్సిన అవసరం లేదు. ఆయన లేవడం కోసం భూమి కంపించాల్సిన అవసరం లేదు. ఆయన లేచాడు కాబట్టి భూమి కంపించింది. భూమి కంపించినందుకు ఆయన లేవలేదండి. పరలోకపు దూత దిగొచ్చినందుకు ఆయన లేవలేదు. ఆయన లేచాడు కాబట్టి దూతలు వచ్చారు. ఆయన లేచాడు కాబట్టి భూకంపం కలిగింది. ఆయన లేచాడు కాబట్టి ఆ యొక్క దొరలించబడిన రాయి, ఆ రాయి దొరలించబడితేనే ఆయన లేస్తాడనేది ఏమీ లేదు. ఆయనకు ఆ రాయి ఏమంట, మరణము ఆయనను బంధించి ఉంచుట గట్టిగా అసాధ్యం, ఇంపాసిబుల్. దేవునికి మహిమ కలుగునుగా. మరణము యేసును బంధించి ఉంచుట అసాధ్యం. ఈ ప్రసంగం, మొదటి ప్రసంగం, పరిశుద్ధాత్మ చేత నింపబడిన పేతురు నిలబడి మాట్లాడుతున్న మొదటి ప్రసంగంలోని ఒక చివరి అంశం అది. ఫైనల్ కంక్లూజన్ వర్డ్ అది. మరణము, మీరందరూ జీవాధిపతిని చంపితిరి, కానీ దేవుడు ఆయనను బ్రతికించాడు. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం. ఆయన శరీరము కుళ్ళు పట్టకుండా తిరిగి లేచాడు అని చెప్తున్నాడు.
దావీదు ప్రవచించిన ప్రవచనాన్ని చెప్తూ ఆయన శరీరము కుళ్ళుబట్టలేదు, ఆయన లేచాడు, సజీవుడై ఉన్నాడు అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. గమనించండి ఒకసారి. ఇక్కడ యేసు ప్రభువును లేవడంలో, ఆయన తిరిగి లేచినటువంటి సందర్భంలో 3 విషయాలు జ్ఞాపకం చేస్తాను. మొదటిది, దేవుడు ఆయనను లేపెను అనే వచనం చదివాం ఇందాకే. ఎక్కడ చదివాం? ఇప్పటిదాకా చదివింది ఒకటే రెఫరెన్స్. ఏంటది? అపోస్తల కార్యం గ్రంథం 2వ అధ్యాయం 24. ఒక్కసారి చదువుదాం, మళ్ళీ చదువుదాం, చూడండి ఒకసారి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. తండ్రి యేసును లేపాడు అనండి ఒకసారి. ఓకే, యేసు ప్రభు యొక్క పునరుత్థానంలో తండ్రి లేపాడు అని రాస్తుంది ఒకటి. రెండవది, పరిశుద్ధాత్ముడు ఆయన లేపాడు అని రోమపత్రిక 8వ అధ్యాయం 11వ వచనంలో చదవండి ఒకసారి. అది కూడా రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం. ద రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ అనగా తండ్రి ఆత్మ, దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ అని అర్థం. మీ బైబిల్లో ఒకవేళ మీరు మామూలు సాధారణ తెలుగు బైబిల్ కనుక వాడుతూ ఉంటే ఆ 8వ అధ్యాయాన్ని ఓపెన్ చేసి చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయాన్ని చూడండి ఒకసారి, దూరం నుంచి చూడండి. అందులో ఆత్మ 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 అని అక్కడక్కడ చాలా లావుగా పెద్ద పెద్దగా రాసుందా? అదంతా పరిశుద్ధాత్మ అని అర్థం. ఈ రోమపత్రిక పౌలు రాస్తున్నప్పుడు ఆయన లోపల ఈ ఆత్మ, ఈ 8వ అధ్యాయం రాయాలన్నది ఆయన కాన్సెప్ట్. ఈ 8వ అధ్యాయం రాయడం కోసం ఆయన తహతహలాడిపోతున్నాడు, ఆశపడిపోతున్నాడు. అది రాయడం కోసం 1వ అధ్యాయం నుండి ఈ ఆత్మ గురించి చెప్పడం కోసం ఆపుకోలేక, నిగ్రహించుకోలేక, అర్థమవుతుగానే మాట్లాడేది. సో రాసి 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 మొదటిసారి 5వ అధ్యాయంలో మొదటిసారి అంటాడు, ఇక ఆపుకోలేక దేవుడు తన ప్రేమను తన ఆత్మ ద్వారా మన హృదయములలో కుమ్మరించాడు అని చెప్తాడు. 5వ అధ్యాయం 5వ వచనంలో మొదటిసారి ఆత్మ అనే పదం వాడబడింది అక్కడ. ఇక తర్వాత 8వ అధ్యాయంకి వచ్చిన తర్వాత మీరు చూస్తే, ఇలా మీ బైబిల్ని ఓపెన్ చేసి చూడండి ఒకసారి. ఆత్మ 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 అని లావుగా ఎన్నిసార్లు రాస్తుంది చూడండి ఒకసారి. అది చెప్పడం కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. దీని గురించి మనం లాస్ట్లో మాట్లాడుకుంటాం. యేసును మృతులలో నుండి లేపిన వాని ఆత్మ. చదవ. మీలో ఈరోజు ఉన్నటువంటి నీలో నాలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ తన పరిశుద్ధాత్మ ద్వారా జీవింపజేయును. హల్లెలూయా. ఓకే, తండ్రి యేసును లేపాడు, పరిశుద్ధాత్ముడు యేసును లేపాడు, యేసు లేచెను అనండి ఒకసారి. ఓకే, అంటే తండ్రి అంటే క్రీస్తు పునరుత్థానంలో తండ్రి ఇన్వాల్వ్మెంట్, కుమారుని ఇన్వాల్వ్మెంట్, మూడోది పరిశుద్ధాత్మని. 3 వచనాలు మనకు కనబడుతున్నాయి బైబిల్లో. అయితే పాయింట్ ఏంటంటే, ఈ పునరుత్థాన శక్తి తనలోనే అనగా తనలో నివసిస్తున్న, ఇదిగో యేసు బాప్తిసం తీసుకున్నప్పుడు ఆయన దేవుని ఆత్మ ఆయన మీదకి దిగి వచ్చినప్పుడు దేవుని ఆత్మ ఆయన నింపినట్టుగా చూస్తాం. దేవుని ఆత్మ యేసును నింపినట్టుగా చూస్తాం. బాగా గమనించండి ఒకసారి. ఒక్కసారి ఆ ఆత్మ గురించి కొన్ని మాటలు మీకు ఇక్కడ జ్ఞాపకం చేయాలి. ఒక్కసారి చదువుదాం ఒకసారి. పునరుత్థాన శక్తినిచ్చే పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ, తండ్రి ఆత్మ గురించి ముందు మాట్లాడుకుందాం. గమనించండి ఒకసారి. లూకా సువార్త 4వ అధ్యాయం. లూకా సువార్త 4వ అధ్యాయంలో యాక్చువల్గా 3వ అధ్యాయం మనం చూస్తే 3వ అధ్యాయము 22వ వచనంలో బాప్తిసం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురము వలె ఆయన మీదికి దిగి వచ్చెను. ఈయన నా ప్రియకుమారుడు, నీ యందు నేను ఆనందించున్నాను అని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. పరిశుద్ధాత్మ చేత ఆ పరిశుద్ధాత్ముడు ఆయన మీదికి వచ్చి ఏం చేశాడట? పావురం వలె. ఓకే ఓకే, బాగా వినాలి ఒకసారి మాట. పావురం పరిశుద్ధాత్ముడు కాదు అనండి ఒకసారి మాట. పావురం పరిశుద్ధాత్ముడు కాదండి. ఏమని రాస్తుంది అక్కడ? పావురం వలె శరీరాకారం అని ఉంది. పావుర ఆకారం కూడా కాదు, మళ్ళీ ఏమనుందండి? శరీరాకారం పావురం వలె, ఒక పావురం వచ్చినట్టుగా ఒక శరీర ఆకారం ఆయన మీదకి వచ్చిందట. అంతేగాని పావురం ఆకారం పరిశుద్ధాత్ముడు కాదు. ఓకే, అర్థమైంది అనుకుంటాను. మళ్ళీ చెప్ప. పావురం వలె శరీర ఆకారం ఆయన మీదికి దిగి వచ్చాను.
తర్వాత 4వ అధ్యాయం మొదటి వచనం చూడండి ఒకసారి. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై, అంటే ఆత్మ చేత నింపబడ్డాడు. ఆత్మ ఆయన మీదికి దిగి రావడం. ఒక్కసారి ఈ మాట వినండి ఒకసారి, అందరు నన్ను చూడండి ఒకసారి. బైబిల్లో మొట్టమొదటి అధ్యాయం, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఓకే, ఆ హోవరింగ్ అనే మాటకి మీనింగ్ ఏంటంటే ఎక్కడ కాలు మోపాలా, ఎక్కడ దిగడానికి ఒక్క స్పేస్ కూడా ఆయనకి దొరకలేదు. ఎవరికి? పరిశుద్ధాత్మకి. ఆ కాలు మోపడానికైనా స్పేస్ దొరకలేదట. బాగా వినాలి ఒకసారి ఈ మాట. ఇవన్నీ మాట్లాడుకుంటూ మనం ఈరోజు పునరుత్థానాన్ని అర్థం చేసుకుంటాం. గమనించండి ఒకసారి. పరిశుద్ధాత్ముడు దేవుని పోలిక చొప్పున సృష్టించబడిన నరుడు, ఆయన స్వరూపమందు తయారు చేయబడినటువంటి ఆ ఆకారంలోకి వచ్చినప్పుడు ఆ శరీరమును నింపడానికి పరిశుద్ధాత్ముడు ఆయనలోనికి ప్రవేశించాడు. ఆదామును దేవుడు నేలమంటితో నరుని నిర్మించి ఆ నరుని నాసికారంలో జీవవాయువును ఊదగా నరుడు జీవించు ఆత్మ, జీవించు ప్రాణి, లివింగ్ సోల్ అయ్యాడట. ఆ యొక్క దేవుని ఆత్మ ఇప్పుడు అల్లాడుతున్న ఆత్మ ఎక్కడ నివసించడం మొదలుపెట్టింది? ఆదాములో నివసించడం మొదలుపెట్టింది. ఆదామును నింపిన పరిశుద్ధాత్మ. అయితే ఎప్పుడైతే ఆదాము పాపం చేశాడో ఆ పాపాన్ని బట్టి దేవుడు అనుగ్రహించు మహిమను, లేదా ఆ మహిమాన్వితుడైనటువంటి పరిశుద్ధాత్మ సన్నిధిని కోల్పోయాడు. ఇశ్రాయేలులు పాపం చేస్తే దేవుడు ఏమన్నా తెలుసా? నేను మీతో రాను అన్నాడు. ఇశ్రాయేలులు పాపం చేస్తే నేను మీతో కూడా రాను అన్న దేవుడు ఇక్కడ కూడా ఆదాము పాపం చేసినప్పుడు దేవుని ఆత్మను కోల్పోయాడు. దేవుని ఆత్మ నింపుదలని కోల్పోయాడు. దేవుని ఆత్మ నడిపింపును కోల్పోయాడు. ఎవరు? గట్టిగా నండి ఒకసారి. ఆదాము మొదలుపెట్టి ఇక మధ్యలో చాలా ఉన్నాయి. దావీదు ఎప్పుడైతే అభిషేకించబడ్డాడో దేవుని ఆత్మ అతని మీదకి బలముగా దిగివచ్చను. సౌలు ఎప్పుడైతే అభిషేకించబడ్డాడో సౌలు యెహోవా ఆత్మ అతనిని బలముగా అతని మీదికి దిగివచ్చను. సంసోను అప్పుడప్పుడు ఆ సంసోనును ఆ యొక్క బలముగా దేవుని ఆత్మ దిగివచ్చను అని రాస్తుంది తప్ప ఆ అల్లాడుతున్నటువంటి దేవుని ఆత్మ ఒక స్థలము దొరకడం కోసం ఆయన అల్లాడుతూనే ఉన్నాడు. ఆ అల్లాడుతున్నటువంటి ఆత్మ ఎప్పుడైతే యేసు ప్రభు దేవుని కుమారుడు నీళ్ళలో నుంచి బాప్తిసం తీసుకొని వచ్చి పైకి వచ్చాడో అప్పుడు ఆ ఆత్మ, పరిశుద్ధాత్మ పావురం వలె శరీరాకారము ఆయన మీదికి దిగివచ్చను అని రాస్తుంది. ఆమె నన్ను గట్టిగా. అంటే ఈ భూమి మీద ఈ అల్లాడుతున్నటువంటి పరిశుద్ధాత్ముడు నివసింపదగిన ఒకే ఒక్క స్థలం క్రీస్తు అన్నమాట. యేసు క్రీస్తు బాప్తిసం తీసుకొని రాగానే ఆయనని నింపినవాడు. హల్లెలూయా. రైట్, తర్వాత చూడండి ఒకసారి. ఆ ఆత్మ చేత ఆత్మ ఆయన మీదకి బలంగా దిగి రావడం ఒకటైతే, రెండవది ఆత్మ పూర్ణుడయ్యాడు అని రాస్తుంది. ఏమని రాస్తుందండి? 4వ అధ్యాయం 1వ వచనంలో ఆత్మ పూర్ణుడై ఉన్నాడు. తర్వాత చూడండి ఒకసారి. ఆత్మ పూర్ణుడు అన్న తర్వాత అదే ఆత్మ ఆయనని ఏం చేసిందట? బలవంతంగా అరణ్యంలోకి తీసుకెళ్ళిందట. ఓకే, దేవుని ఆత్మ బలంగా ఆయన మీదకి పావురం వలె శరీరాకారంతో దిగి రావడం. ఆ దిగి వచ్చిన ఆత్మ పూర్ణుడయ్యాడు. ఆత్మ పూర్ణుడైన యేసు ఎక్కడికి నడిపించబడ్డాడు అంటే ఏం చెప్పాలి? అరణ్యంలోకి బలవంతంగా తోసుకొని వెళ్ళిపోయిందట. ఎవరు? పరిశుద్ధాత్ముడు ప్రభుని యేసును తోసుకొని, అనగా ఆయనకి ఇష్టం లేకపోయినా బలవంతంగా తీసుకెళ్తాం చూసారా పిల్లల్ని? అలాగా బలవంతంగా, అంటే కాదంటున్నా వద్దంటున్నా ఆయన్ని బలవంత పెట్టి తీసుకెళ్ళినట్టు అన్నమాట. అక్కడున్న పదానికి అర్థం అది. బలవంతంగా ఎక్కడికి? అరణ్యంలో దేనికోసం చెప్పాలి ఒకసారి. దేనికోసం? కొంచెం గట్టిగా మాట్లాడాలి, ఇంకొంచెం గట్టిగా. శోధించబడుటకు. శోధించబడుటకు? ఆదామవ్వలు ఎలాగైతే శోధించబడ్డారో, ఆదామవ్వలు శోధించబడినటువంటి సందర్భం. ఏ విషయాలు శోధించబడ్డాడండి? లోకంలో ఉన్నదంతా ఏంటి? కొంచెం గట్టిగా మాట్లాడాలి. శరీరాశ, నేత్రాశ, జీవబుడంబం. ఓకే, అవ్వకి ఏమేం కనిపించాయి? ఆ పండు ఆహారమునకు శరీరాశ, చూపునకు నేత్రాశ. అది తినటం వలన ఏమొచ్చును? జ్ఞానం వచ్చును. అది తినటం వలన
ఏమేమి వచ్చాయి? సరిపోయా 3? ఏమేమి ఉన్నాయండి? లోకంలో ఉన్నదంతయు. ఓకే, ఈ ఆత్మ ఆదాము అవ్వలు ఇద్దరుగా ఉన్నప్పుడు వారు నరునిగా అనగా స్త్రీగాను పురుషునిగాను సృష్టించబడ్డారు. ఆత్మ వారిలో నింపబడిన తర్వాత వారు కూడా శోధించబడ్డారు. శోధించబడినప్పుడు ఈ లోక ఆశల చేత శోధించబడ్డారు. శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. మళ్ళీ చెప్పండి ఒకసారి. ఆ పండు ఎలా కనిపించిందట? చూపునకు రమ్యమైనదిగాను, ఆహారమునకు మంచిది అంటే శరీరాశ, చూపునకు రమ్యమైనదిగా నేత్రాశ. తింటుంటే తినటం వల్ల ఏం కలుగుతుందట? అది తింటే తెలివి పెరుగుతుంది, జ్ఞానం పెరుగుతుంది అనుకుందట. అంటే ఇది జ్ఞానానికి మంచిది అనిపించిందట. గమనించండి ఒకసారి. అంటే ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ? ఏమి అంటే శరీరాశ, నేత్రాశ, జీవడంబము అనే అంశాల చేత ఆదాము అవ్వలు శోధించబడ్డారు. సేమ్ ఇప్పుడు అదే ఆత్మ దేవుని యొక్క ఆయన మొదటి ఆదాం అయితే ఈయన కడపటి ఆదాం. ఈయన ఎవరు? కడపటి. ఈ కడపటి ఆదాము కూడా అదే ఆత్మచేత నింపబడ్డాడు. ఇప్పుడు ఈ ఆత్మ ఆయన్ని బలవంతంగా దోసుకొని ఎక్కడ తీసుకెళ్ళింది? అరణ్యంలోకి. ఎందుకు? శోధించబడ్డానికి. శోధకుని చేతికి అప్పగించాడట ఆత్మ తీసుకెళ్ళి. దేని చేత శోధించబడాలి మరి? ఇప్పుడు లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవడంబం. మీరే చెప్పండి ఇప్పుడు. ఏ విషయాల చేత యేసు ప్రభు శోధించబడ్డారు? మొదటిది శరీరాశ. ఏంటది? అంటే ఎలా శోధించబడ్డాం? నీవు ఇన్ని రోజుల నుంచి ఏం తినలేదు కదా, ఈ రాళ్ళని రొట్టెలు చేసుకొని తిను అంటే బాగుంది, బాగానే ఉంది. కానీ అసలు విషయం ఏంటో తెలుసా? నీవు నిజంగా దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళని ఇప్పుడు నేను నిరూపించుకోవడం కోసం నేను చేయాలి. చాలాసార్లు మనం చేసే పెద్ద తప్పు ఏంటంటే నిరూపించుకోవడమే. మనం ఎవరికి ఏది నిరూపించాల్సిన అవసరం లేదు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, వినండి ఒకసారి. చాలా రోజుల కింద భూమి గుండ్రంగా ఉందని మొదటిగా ఒక ఆయన చెప్పాడు. ఆయన పేరేం పేరు తెలుసా? ఏమో పాస్టర్ గారు ఇప్పుడు మళ్ళీ సబ్జెక్ట్ ఎక్కడికో తీసుకెళ్ళకండి. మేము భూమి గుండ్రంగా ఉందని చెప్పిన ఒక ఆయన ఉన్నాడు. ఏం పేరు ఆయన పేరు? కొపర్నికస్ అంటాం ఆయన. ఆయన ఏమన్నాడంటే ఆ భూమి ఒక రూపాయి కాయిన్లాగా బల్లపరుపుగా లేదు, గుండ్రంగా ఉందని చెప్పాడు. చెప్పినప్పుడు ఆయన్ని చంపేశారు. ఆయన్ని చంపేశారు. చంపేసిన తర్వాత ఎందుకు చంపారు తెలుసా? మా బైబిల్లో మా బైబిల్లో భూమి బల్లపరుపుగా ఉంది, జియోసెంట్రిక్ థియరీ అంటాం. సమస్త విశ్వానికి భూమి సెంటర్, భూమి చుట్టే అన్నీ తిరుగుతున్నాయి అని నమ్మడం అనమాట అని రాస్తుంది. అది నువ్వు నమ్మలేదు కాబట్టి, దానికి విరోధంగా ఏదో చెప్పావు కాబట్టి మిమ్మల్ని చంపేస్తామని చెప్పి చంపేశారు. కొపర్నికస్ చచ్చిపోయాడు. ఆయన తర్వాత ఇంకొద్ది రోజులకి ఆయన వచ్చాడు. ఆయన పేరు ఏం పేరు తెలుసా? గెలీలియో. అనండి ఒకసారి. ఈయన ఎవరు తెలుసా? సైంటిస్టే. ఏం కనుక్కున్నాడు? టెలిస్కోప్ కనుక్కున్నాడు ఈయన కూడా అదే మాట చెప్పాడు, భూమి గుండ్రంగా ఉందని చెప్పాడు. చెప్పినప్పుడు ఈయన్ని కూడా సభలోనికి తీసుకొచ్చి నిలబెట్టి ఎగ్జాక్ట్ ఇలా జరిగిందని నేను చెప్పట్లేదండి, మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. అయితే పాయింట్ ఏంటంటే అందరిలోకి పిలిపించి అన్నారు, ఆయనలాగా చచ్చిపోతావా బతికిపోతావా నీ ఇష్టం, ఏదో ఒకటి చెప్పన్నారు. అంటే భూమి గుండ్రంగా లేదు అని రాసి సంతకం పెట్టి ఈయన వెళ్ళిపోయి బతకవచ్చు. లేదు భూమి గుండ్రంగా ఉందని పోయి చచ్చిపోవాలి. ఏం చేయాలి ఇప్పుడు మనం? ఆయన భూమి గుండ్రంగా లేదని సంతకం పెట్టాడు. ఎవరు? గెలీలియో. ఎందుకు తెలుసా? ఆయన అన్నాడు, ఎవరు పిచ్చోళ్ళారా, నేను ఒక్కడిని సంతకం పెట్టినంత మాత్రాన గుండ్రంగా ఉన్న భూమి బలపరుపుగా అయిపోద్దా ఏంటి? నిరూపించాల్సిన విషయాల్ని మనం నిరూపించాల్సిన అవసరం లేదు. ఈయనే దేవుడు, ఇదే నిజం అని ఎవరికి నిరూపించి వాదనలు పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. నిరూపించడానికి దిగామా శోధనలో పడిపోయినట్టు లెక్క. మనం శోధనలో పడిపోవడం అంటే మన సీటు దిగి కిందికి పోవడం, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడాలు, జవాబులు చెప్పడాలు, ఆర్గ్యూ చేయడాలు, మన డిబేట్లు చెప్పడాలు, ఇవన్నీ అవసరం లేదు. మనం నమ్మేది నిజమును నమ్మినప్పుడు అది నిజమే. నువ్వు చెప్పినంత మాత్రం, నువ్వు నిరూపించడంలో నీ నోటి మాట వలన ఫెయిల్ అయినంత మాత్రాన అదేమీ అబద్ధం అయిపోదు. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్, చూడండి ఒకసారి. ఇప్పుడు యేసు ప్రభు కూడా ఇవే శోధనలు అనుభవిస్తున్నారే. నీవు నిజంగా దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకొని తిను. ఆయన రాళ్ళు రొట్టెలు చేసుకోవడం పెద్ద పనేం కాదు ఆయనకి. కానీ విషయం ఏంటంటే, ఒకవేళ ఆడు చెప్పాడు కదని చెప్పి రాళ్ళని రొట్టెలు చేసుకున్నాడు అనుకో, ఏమో తెలుసా, దేవుని కుమారున్నా కాదా అని డౌట్ ఈయనకు కలిగినట్టు లెక్క.
కానీ ఆయన ఏమన్నాడంటే వాక్యం చూపించాడు, ఏం రాసుందో ఆయన ఏం చెప్పాడో చెప్తున్నాడు. ఇదిగో ప్రతిదానికి వాక్యం ఆన్సర్ చెప్పాడు. మొదటిది శరీరాశ, అంటే రాళ్ళని రొట్టెలు చేసుకొని తిను. రెండవది గట్టిగానండి నేత్రాశ. నేత్రాశ ఏం చూపించారు ఆయనకి? ఈ లోక రాజ్యాలన్నీ ఒక్కసారి చూపించేసాడట. ఇవన్నీ నా కంట్రోల్లో ఉన్నాయి, నువ్వు నాకు మొక్కితే నీకు ఇచ్చేస్తాను అన్నాడట. నేత్రాశ, కనపడదంతా కావాలి మనకి, కనపడదంతా మనకు కావాలి. మొక్కితే ఓకే, వాడికి ఎవరికో మొక్కితే మనకు అవి వస్తాయంటే మొక్కేస్తాం పోయి. నో, నేను మీ దేవుడైన యెహోవాని తప్ప ఎవరిని ఆరాధించాల్సిన అవసరం లేదు అని చెప్పబడింది అన్నాడు. చెప్పగానే ఎత్తైనటువంటి దేవాలయ మందిర పర్వత శిఖరం, ఎత్తైన శిఖరం దాకా తీసుకెళ్ళి ఇక్కడి నుంచి నువ్వు కిందికి దూకు. ఏమన్నారు? దేవదూతలు వచ్చి నీ పాదములకు రాయి తగలకుండా ఎత్తి పట్టుకుంటారు అన్నాడు. జీవడంబం అన్నాడు ఒకసారి. దాన్ని జీవడంబం అంటాం. దేవుడు నాకు అది చేస్తాడు, ఇది చేస్తాడు. చాలాసార్లు పైనుంచి నేను దూకుతానని చెప్పి బయలుదేరతాం. ఓకే, ఆ రోజువారీ దిద్దుబాటుకు సంబంధించిన రోజువారీ వర్డ్స్ని నేర్చుకోవడం మిస్ చేయకండి. ఆల్రెడీ 1వ దినం 6వ రోజుకు వచ్చాం. 6 రోజులు ఏం జరిగిందో తెలుసుకోండి. ఇవి చాలా విలువైన శ్రేష్టమైన విషయాలు, మెజర్స్ని చూస్తూ ఉన్నాం. వాటిని స్టడీ చేయడం, తెలుసుకోవడం. ఆ సమయానికి మీకు వీలు కాకపోతే ఆ వీడియో ఉంది, తీసుకోండి, మీకోసం పోస్ట్ చేయబడుతుంది. వాటిని ఫాలో అవ్వండి. అందులో చాలా విషయాలు బోధించబడతాయి. మన క్యారెక్టరైజేషన్ అనగా మన యొక్క అంతరంగంలో ఉన్న సోల్ దిద్దుబాటు చేయబడే అద్భుతమైన సత్యాలు మాట్లాడుకుంటాం. రైట్, దేవునికి మహిమ కలుగురుగాక. విషయం ఏంటంటే యేసు ప్రభు కూడా శోధించబడ్డాడు. శోధించబడ్డానికి ఎవరు తీసుకెళ్లారు ఆయన్ని? ఆత్మ తీసుకెళ్ళాడు. ఓకే, ఆత్మ ఆయనకి బలంగా ఆయన మీదకి దిగి రావడం. ఒక్క యేసు తప్ప ఈ అల్లాడుతున్నటువంటి ఆత్మ దిగడానికి స్థలం లేదు. అలాంటి యేసును నింపిన ఆత్మ తీసుకెళ్ళింది ఎక్కడికంటే అరణ్యంలోనికి శోధించబడ్డానికి తోసుకొని వెళ్ళిన ఆత్మ శోధించబడి జయం పొందిన తర్వాత శోధకుడు మళ్ళీ ఆయన దగ్గరికి రాలేదట. ఆ తర్వాత రాస్తుంది చూడండి ఒకసారి, వచనం జ్ఞాపకం చేస్తాను. అదే మత్తయి లూకాసు వార్త 4వ అధ్యాయం చూస్తూ ఉన్నాం మనం. చూడండి ఒకసారి 14వ వచనం. అప్పుడు యేసు ఆత్మ బలముతో అనండి ఒకసారి. ఆత్మ దిగి వచ్చను, ఆత్మ పూర్ణుడాయను. ఇప్పుడు ఆత్మ బలముతో బయలుదేరాడు ఆయన. చదవండి ఒకసారి. ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళను. ఆయన ఆత్మ బలముతో తిరిగి వెళ్ళగానే అప్పుడు వాట్సాప్ లేదు, ఫేస్బుక్ లేదు, సోషల్ మీడియా లేదు, ప్రింట్ మీడియా లేదు, సినిమాలు లేవు, టీవీ లేవు, ఛానల్ లేవు, న్యూస్ ఛానల్ లేవు, ఏవి లేవు. కానీ ఆయనను గూర్చిన సమాచారం ఆ ప్రాంతమందంతటా ప్రచురించబడింది. ఎలా తెలిసింది అంటే ఆయన నింపబడినటువంటి ఆత్మను బట్టి. ఆమెనండి గట్టిగా. సో యేసును లేపిన ఆత్మ ఎంత శక్తివంతమైనదో, యేసును ఎలా నడిపించిందో, అదే ఆత్మ చేత ఇప్పుడు నువ్వు నేను ఎలా నింపబడతామో మాట్లాడుకుంటున్నాం. గమనించండి ఒకసారి, ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. చూడండి ఒకసారి. ఆ ఆత్మ బలము చేత గలిలయకు తిరిగి వెళ్ళను, ఆయనను గుర్చిన సమాచారం ఆ ప్రదేశమందంతటా వ్యాపించను. తర్వాత 15వ వచనం. ఆయన అందరి చేత ఘనత నొంది వారి సమాజ మందిరంలో బోధించుచూ వచ్చెను. సో ఇది ఆత్మ. అలాగే ఆ తర్వాత 17వ వచనంలో ఆయన వాక్యం తీసి చదవడం. ఒక సమాజ మందిరంలో, ఒక సబాత్ రోజున సమాజ మందిరంలో చదివే విధానంలో ఆయన చదవడం కోసం ఆయనకి యెషయా గ్రంథం ఆ వారపు భాగం అది. ఆ భాగాన్ని ఆయన తెరిచి చదువుతున్నప్పుడు ఇదే మాట ఆయన మీద వచ్చింది. ఏంటంటే ఆయన చదవడం కోసం ఆయనకి నియమించబడ్డ భాగం ఏంటంటే ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బీదలకు స్వార్థ ప్రకటించడానికి. తర్వాత ఆయన నన్ను అభిషేకించను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు, ప్రభు హితవత్సరం ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఈ పని చేయడం కోసం ప్రభు ఆత్మ నన్ను నింపి ఉన్నాడు. నా మీద ప్రభు ఆత్మ నిలిచి ఉన్నది అని చెప్తున్నాడు. ఇది ప్రభు ఆత్మ క్రీస్తును నడిపించిన విధానం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనము 7 మాటలు ధ్యానించేటప్పుడు ఈ ఆత్మ ఆయన కోల్పోయినప్పుడు బిగ్గరగా కేక వేస్తున్నాడు. నా దేవా, నా దేవా, నా చెయ్యి. ఎలా తెలిసింది ఆయన చెయ్యి విడిచాడని? ఈ ఆత్మని కోల్పోయిన ఆ సమయము, ఆ సందర్భం. ఈ ఆత్మ ఆయన కనుదృష్టి, దేవుని కనుదృష్టి నిష్కలంకమైనది. నీ కనుదృష్టి నీవు చూడలేవు,
నిష్కలంకమైనది నీ కనుదృష్టి, నీవు చూడలేవు దుష్టత్వమును. పాట రాదా? ఓకే, యావత్తు గ్రంథం అనుకుంటాను, అక్కడ రాస్తుంది ఆయన కన్నులు దుష్టత్వమును చూడలేవు. అలాగ దేవుడు తన ముఖాన్ని తిప్పుకున్నాడట. ఆ ముఖం అనగా దేవుని ఆత్మని, విడిచిపోయినటువంటి ఆత్మని ఆ క్షణంలో చూస్తారు. కనుకనే నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు అని అరుస్తున్నాడు బిగ్గరగా. పాయింట్ ఏంటంటే అదే ఆత్మ ఇప్పుడు మృతుడైనటువంటి క్రీస్తును పాప శిక్ష అనుభవించి మరణించి ఆ యొక్క 3 రాత్రింబగళ్ళు అనండి ఒకసారి మాట, కొంచెం గట్టిగా మాట్లాడాలి. ఓకే, 3 రాత్రింబగళ్ళు ఆయన సమాధిలో ఉన్నాడు. ఓకే, 3 రాత్రింబగళ్ళు సమాధిలో ఉన్నటువంటి ఆ క్రీస్తును మృతులలో నుండి లేపడానికి ఈ ఆత్మ పనిచేశాడట. మృతులలో నుండి లేపడం కోసం దేవుని ఆత్మ క్రీస్తులో పనిచేశాడు అంటున్నాడు. ఈ ఆత్మ ఎలా నడిపించాడో, ఈ ఆత్మ ఎలాగా శోధనలో నిలబెట్టాడో, ఈ ఆత్మ ఎలాగా బోధించాడు, ఈ ఆత్మను బట్టి బీదలకి స్వార్థ ప్రకటించబడింది, స్వస్థతలు జరిగాయి. అంతేకాదు ఇంకొక చోట ఇంకా ఈ వాక్యం నేను అన్నీ ఒక్కొక్క రెఫరెన్స్ చూపించలేను, కానీ ఒక దగ్గర ఆయన దగ్గరికి వచ్చి అంటున్నారు, నువ్వు ఎలాగ ఈ దయ్యాలన్నీ వదిలిపోతున్నాయి, బయల్జబూల్ అనే ఒక దయ్యం వలన దయ్యాన్ని వెళ్ళగొడుతున్నావా అన్నప్పుడు, నో దేవుని వ్రేలు ఆత్మచేత నేను వెళ్ళగొడుతున్నాను అంటాడు. దేవుని ఆత్మ వలన వీటిని వెళ్ళగొట్టగలుగుతున్నాను అని చెప్పడం చూస్తాం. సరే, దేవునికి స్తోత్రం కలుగునుగాక. విషయం ఏంటంటే అలాంటి దేవుని ఆత్మ ఈ క్రీస్తును మృతులలో నుండి లేపడానికి వినియోగించబడింది. ఆ పునరుత్థాన శక్తి అనండి ఒకసారి మాట. సో ఇప్పుడు ఓకే, ఇందాక మాట్లాడుకున్న సబ్జెక్టులకు వద్దాం ఒకసారి. ఏ విషయాలు యేసును బంధించాయని మాట్లాడుకున్నాం. 1 మరణము అనే ఆత్మ సంబంధమైన బంధకం. 2 ప్రకృతి సంబంధమైనటువంటి తొలచిన రాతి సమాధి. 3 భౌతిక సంబంధమైనటువంటి ఆ రాతి, పెద్ద ఆ రాయి, దొర్లించబడినటువంటి రాయి. 4 ఆ యొక్క చక్రవర్తి యొక్క ముద్ర, రాతి ముద్ర, లీగల్ చట్టపరమైనటువంటి అడ్డంకి, బంధకం. 4 5 మానవులు అనగా అక్కడ ఉన్నటువంటి 50 మంది సైనికులు మేల్కొని, శక్తివంతమైనటువంటి సైనికులు అక్కడ కాపలా కాస్తున్నారు. ఇలాంటి బంధకాల మధ్యలో బంధించబడినటువంటి యేసు ఎలా లేచాడు అంటానికి భూకంపం వచ్చినందుకు లేవలేదు, రాయి దొర్లించబడడం కోసం ఆ దేవదూతలు దిగొచ్చినందుకు లేవలేదు, ఆయనలో ఉన్న పరిశుద్ధాత్మను బట్టి ఆయన లేపబడ్డాడని జ్ఞాపకం చేస్తున్నాను. ఆమేన్. ఆ ఆత్మ ఆయనలో పనిచేస్తూ ఆయన లేపాడట. ఆ లేపిన వాని ఆత్మ ఈ రోజున నీలో నాలో నివసిస్తున్నాడు అని జ్ఞాపకం చేస్తున్నాను. ఆమె అనండి గట్టిగా. ఈ ఆత్మ గురించి ఇంకా కొన్ని మాటలు మీకు ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. ఈ ఆత్మనే పరిశుద్ధాత్ముడు, లేకపోతే పునరుత్థాన శక్తినిచ్చే దేవుని ఆత్మ, ద స్పిరిట్ ఆఫ్ రిజరెక్షన్ అంటాం దీన్నే. ద స్పిరిట్ ఆఫ్ అనండి ఒకసారి గట్టిగా. అంటే పునరుత్థానం అనగా నిన్ను జీవింపజేయు దేవుని ఆత్మ, పునరుజ్జీవింపజేయు దేవుని ఆత్మ అనండి ఒకసారి మాట. పునరుజ్జీవింపజేయు దేవుని ఆత్మ అనాలి గట్టిగా. అనగా రిజరెక్ట్ అనగా అపరాధముల చేత పాపముల చేత చచ్చిన మనల్ని పునరుజ్జీవింపజేయు దేవుని ఆత్మ. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఆజ్ఞాతిక్రమం పాపం, ఆజ్ఞాతిక్రమం చేసి మరణం సంపాదించుకొని మరణించే మనందరినీ తిరిగి లేపడం కోసం మరణమంతా అనగా మరణానికి సంబంధించిన పాపమంతా తన శరీరంలో మోపబడ్డప్పుడు మరణాన్ని అనుభవించి మరణాన్ని జయించి లేచిన క్రీస్తు మనకి ముందు నడుస్తున్నాడు. ఇదే విషయాన్ని పౌలు మాట్లాడుతూ 3వ అధ్యాయం 10వ వచనం, ఫిలిప్పీ పత్రిక చదవండి ఒకసారి. 3వ అధ్యాయం 10వ వచనం, 3వ అధ్యాయం 10వ వచనం. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానం కలగాలి అన్నాడు ఒకసారి మాట. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానం కలగాలి. ఓకే, నేను తిరిగి లేవాలి అనండి ఒకసారి, కొంచెం గట్టిగా అనాలి. నేను తిరిగి లేవాలి. ఓకే, సో అపరాధముల చేత పాపముల చేత చచ్చాం. అపరాధం అంటే ఆజ్ఞ అతిక్రమం. ఆజ్ఞను అతిక్రమించడం వల్ల మనం చచ్చాం. చచ్చిన వాడు తిరిగి లేవాలి. ఏ విధము చేత నేను మృతులలో నుండి తిరిగి లేవాలని చెప్పి ఆయన మరణ విషయంలో సమాన అనుభవం, క్రీస్తు మరణ విషయంలో నేను సమాన అనుభవం కలిగిన వాడు. ఆయన పునరుద్ధాన బలమును ఎలాగైతే క్రీస్తు మరణంలో నేను ఏకీభవించానో ఆయన పునరుత్థానంలో కూడా నేను ఏకీభవించాలి. తర్వాత ఆయన శ్రమలలో పాలిభాగస్తున్నై
అగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తం సమస్తము నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుచున్నాను. అత్యంత యూజ్లెస్ గాను కాస్ట్లెస్ గాను ఎంచుతున్నాను అని అర్థం. సరే, విషయం ఏంటంటే ఇప్పుడు క్రీస్తు యేసునందున్నటువంటి మన పరిస్థితి ఏంటో మాట్లాడుకుందాం. గమనించండి ఒకసారి. మనందరము కూడా క్రీస్తు శిలువ శ్రమలో, క్రీస్తు శిలువలో, క్రీస్తు మరణంలో ఏకీభవించాలి. 5 మినిమం అనగా 5 విశ్వాసాలు అనగా 5 అంశాలు వీ హ్యావ్ టు బిలీవ్. క్రైస్తవ విశ్వాసానికి ఈ 5 పునాదులు. 1, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను అనండి ఒకసారి. ఆయన నాకు బదులు కాదు, ఆయన నా కోసం కాదు. నేను ఈ 5 మాటలు బైబిల్లో ఉన్న పత్రికల్లో ఉన్నటువంటి 5 మాటలు చెప్పండి ఒకసారి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. అంటే క్రీస్తు సిలువ శ్రమ ఆయనది కాదు, నాది అని నమ్మిన వారు. ఇలా చేసే వాళ్ళందరూ కూడా ఆయన మరణము సాదృశ్యంలో ఏకీభవిస్తున్నా. ఆయన నా కోసం నాకు బదులు కాదు, నేనే ఉన్నాను అక్కడ అని నమ్ముతున్నా. 1, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను అనండి ఒకసారి. నేను క్రీస్తుతో కూడా మరణించాను. ఈ 2 మాటలు చెప్పకుండా బాప్తిసం దాకా రాలేం మనం. నేను క్రీస్తుతో కూడా అనండి ఒకసారి ఈ మాట. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. ఎప్పుడు పడ్డాను, ఎలాగంటే ఈ మాట కూడా చెప్తాను వినండి ఒకసారి. ఆత్మ సంబంధులు ఎవరైతే ఉన్నారో వారు తమ శరీరములను దాని ఇచ్చలతో కూడా సిలువ వేశారట. ఎక్కడ సిలువ వేయబడాలి? ఆత్మ సంబంధులు దాని శరీరమును దాని ఇచ్చలతో కూడా సిలువ వేశారు. ఇది గలతీ పత్రిక 5వ అధ్యాయం ఆఖరిలో రాసి ఉంటుందన్నమాట. ఆత్మ సంబంధమైన వారు ఎవరైతే ఉన్నారో, ఆత్మచేత నడిపించబడే వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారట? శరీరమును దాని ఇచ్చలతో కూడా, శరీరాశలు, నేత్రాశ, జీవబుడంబం, లోకాశలు అని చెప్పాను కదా, వాటి ఇచ్చలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కలిపి వాటి కోసం నేను చచ్చిపోయాను అని చెప్పేసి తమని తాము ప్రకటించుకునేవారు. సిలువ వేయబడిన వారము. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాం. 2, నేను క్రీస్తుతో కూడా మరణించాను అనండి ఒకసారి. 3, నేను క్రీస్తుతో కూడా పాతిపెట్టబడ్డాను. కొంచెం గట్టిగానే, నేను క్రీస్తుతో కూడా పాతిపెట్టబడ్డాను లేదా క్రీస్తుతో కూడా సమాధి చేయబడ్డా. ఇక 4వది, నేను క్రీస్తుతో కూడా తిరిగి లేపబడ్డాను. ఆయన పునరుత్థానంలో పాలిభాగస్తులు అనగా మొదటి 2, 3 చేయకుండా ఈ 4వది తిరిగి లేచే అనుభవంలోకి మనం రాలేము. పునరుత్థానం యొక్క విలువ మనకు అర్థం కాలేదు. అయితే లాస్ట్ అండ్ ఫైనల్ 5వది ఏంటంటే, ఇప్పుడు క్రీస్తుతో కూడా మహిమ పొందుచున్నాను, మహిమ కొరకు నిరీక్షణ కలిగి ఉన్నాను. ఆమె అనండి గట్టిగా. రైట్, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎవరైతే తమ శరీరంలో దాని ఇచ్చలతో కూడా సిలువేశారో, ఇప్పుడు రోమపత్రిక 8వ అధ్యాయం అని చెప్పాను కదా ఇందాక. ఈ 8వ అధ్యాయం ఆత్మ 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 అని అన్నిసార్లు ఎందుకు రాస్తుంది? అంత వివరంగా అంతకు ముందు రాయకుండా ఇప్పుడే ఒకటేసారి ఏదో ఒక రిజర్వాయర్ గేట్ ఓపెన్ చేసినట్టుగా. రిజర్వాయర్ గేట్ ఓపెన్ చేస్తే నీళ్ళు ఎలా వస్తాయో తెలుసు కదా, అలాగా ఓ పెద్ద ఉప్పెనలాగా, ఓ పెద్ద ప్రవాహంలాగా ఆత్మ 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 అని ఎందుకు ఎన్నిసార్లు రాస్తున్నాడు ఈయన? వినండి ఒకసారి, నేను చెప్పే విషయం జాగ్రత్తగా గమనించండి ఒకసారి. మొదలు పెట్టేటప్పుడు ఇలా మొదలవుతుంది, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఇది 1వ వచనం. దాని తర్వాత రాస్తుంది, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతి విధి మనలో నెరవేర్చడం కోసం. అంటే ధర్మశాస్త్రం ఏ నీతి విధి నెరవేర్చడం కోసం ఉందో ఆ నీతి విధి నీయందు నాయందు నెరవేర్చబడడం కోసం దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆ శరీరంలో పాపమునకు శిక్ష విధించను అనండి ఒకసారి. కొంచెం గట్టిగా మాట్లాడండి. పాపములు కాదు, పాపమునకు ఒకటే. అదేం పాస్టర్ గారు, మరి చాలా పాపాలు. మొన్న 4వ మాట మాట్లాడుకునేటప్పుడు బ్రదర్ దాన్ని లెక్కగట్టి పాపములు అన్నాడు. యాక్చువల్గా పాపములు కాదు, పాపము అనండి ఒకసారి. సింగిల్, అది నామవాచకం, నౌన్ అంటాం దాన్ని. అంటే పాపము అంటే అర్థం ఏంటంటే అన్నిటినీ కలిపి ఆ పాపమునకు మూలమై ఉన్న ఆ సిన్ఫుల్ నేచర్కి శిక్ష విధించబడేది. ఆమె అనండి గట్టిగా. పాపములు కాదు,
పాపములను ప్రేరేపించే, పాపములను జరిగించే ఆ పాప సంబంధమైనటువంటి స్వభావం శిక్ష విధించబడింది. పాపము నాకు శిక్ష విధించబడి సింగులర్ రాసుంటుంది. మీరు రోమపత్రికలో పాపములు అని ఉండదు, ఎక్కడ పాపము సింగులర్ రాసుంటుంది. పాపము సింగులర్ రాసి ఉంటుంది. అనగా ఏకవచనం ఎందుకు వాడబడుతుంది? మనం చాలా పాపాలు చేశాం కదా. సో నువ్వు ఎన్నన్నా చేసుండొచ్చు గాక, అవన్నీ చేయడానికి నిన్లో ప్రేరేపించే ఒక ప్రేరేపణ ఒకటి పనిచేస్తుంది. దాన్నే ఈవిల్ ఇంపల్స్ అంటాం. దుష్టత్వాన్ని ప్రేరేపించే ఒక ఇంపల్సివ్ ఫోర్స్ నీ లోపల పనిచేస్తాం. దాన్నే ఆ పాప స్వభావం అంటాం. దాన్ని సిన్ఫుల్ నేచర్ అనండి ఒకసారి. ఆ సిన్ఫుల్ నేచర్ని దేవుడు యేసులో పెట్టి శిక్ష విధించాడట. మరొకసారి, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు, మొదటి మాట. దాని తర్వాత ఆ ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నీలో నాలో నెరవేర్చబడడం కోసం దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆ శరీరంలో పాపమునకు శిక్ష విధించను. ఇది చెప్పిన తర్వాత శరీరానుసారమైన మనస్సు, ఆత్మానుసారమైన మనస్సు అని రెండు సపరేట్ చేస్తా. శరీరానుసారమైన మనస్సు ధర్మశాస్త్రమునకు లోబడదట అనండి ఒకసారి మాట. ఇది అదే అంత రోమపత్రిక 8వ అధ్యాయం మాట్లాడుతూ ఉన్నాను నేను. తర్వాత చదవండి మొత్తం. ఏమంటే వస్తుందండి, శరీరానుసారమైన మనస్సు ధర్మశాస్త్రమునకు లోబడదు. తర్వాత శరీరానుసారమైన లోబడదు. తర్వాత ఆత్మానుసారమైన మనస్సు జీవమై ఉన్నది. ఆత్మానుసారమైన మనస్సు జీవము అయి ఉన్నది. తర్వాత ఆ ఆత్మానుసారమైనటువంటి మనస్సు క్రీస్తును మృతుల్లో నుండి లేపిన వారి ఆత్మ మీలో నివసిస్తే చావునకు లోనైన మీ శరీరాలను కూడా క్రీస్తుతో పాటు తిరిగి లేపగలడు ఆ ఆత్మ ద్వారా అని 11వ వచనం చెప్తుంది. ఆ కిందికి వెళ్ళిన తర్వాత ఓకే, అర్థమవుతుంది కదా. ముందేం చెప్పారు? ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఆ క్రీస్తు యేసునందున్నటువంటి శిక్షా విధి లేని వారు ఎవరైతే ఉన్నారో వారిని దేవుని యొక్క ధర్మశాస్త్ర సంబంధమైన ఆత్మ నియమం క్రిందికి నడిపించాడట. ఏం నియమం? ఆత్మ నియమం అనండి ఒకసారి. ఆత్మ నియమం. దీన్ని ఏమంటారంటే తెలుగులో, ఇంగ్లీష్లో స్పిరిట్ ఆఫ్ ద లా అంటారు. అనండి ఒకసారి. నాట్ ద లెటర్ ఆఫ్ ద లా, స్పిరిట్ ఆఫ్ ద లా అనండి ఒకసారి అన్నమాట. ఈ స్పిరిట్ ఆఫ్ ద లా క్రిందికి వచ్చాం. ఆత్మ నియమం మనలో నెరవేర్చడం కోసం దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆ శరీరంలో మన పాప స్వభావం అంతటికీ శిక్ష విధించాడట. దాని తర్వాత శరీరానుసారమైన మనస్సు, ఆత్మానుసారమైన మనస్సు, దీని గురించి మాట్లాడుతూ అదే ఆత్మ నియమం మనల్ని చావునకు లోనైన మన శరీరాన్ని జీవింపజేస్తుంది అని మాట్లాడతాడు. దాని తర్వాత ఏం రాస్తుందంటే, ఎందరూ ఈ ఆత్మచేత నడిపించబడతారో వారందరూ, కొంచెం గట్టిగా అనాలి, ఆయన ఎట్లా దేవుని కుమారుడై ఆత్మచేత నడిపించబడ్డాడో మనము కూడా దేవుని కుమారులం అవుతామట. ఆమె అనండి గట్టిగా. ఓకే, పునరుత్థానం ఏమేమి విషయాల్ని మనకి ఏ విషయాల్ని మన కొరకు పంచుతుందో చూడండి ఒకసారి. ఓకే, ఇప్పుడు ఆ ఆత్మానుసారంగా ఎవరైతే నడుచుకొనుచున్నారో, ఆత్మానుసారంగా నడుచుకొని వారందరూ ధన్యులు. అంతేకాదు, వారు దేవుని కుమారులై ఉంటారు, కుమారులు అనబడతారు అని రాస్తుంది. ఆ తర్వాత కింద ఇంకో మాట రాస్తుంది ఏంటంటే, ఆ ఆత్మట మనల్ని రోజు ప్రేరేపిస్తాడట. మనలో ఉన్న ఆత్మ మనల్ని ఏం చేస్తాడట? ఏమని ప్రేరేపిస్తాడో తెలుసా? ఒక్కసారి పరలోకమందున్నటువంటి తండ్రిని అబ్బా తండ్రి అని పిలువు అని ప్రేరేపిస్తాడట. ప్రార్థన చేయమని ప్రేరేపిస్తాడట. అనండి ఒకసారి, పరలోకమందున్న మా తండ్రి అనండి ఒకసారి. ఆ మాట నీతో అనిపించడం కోసం ఈ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నట్టు రోజు ఆ ఆత్మ వలన రోజు మనము అబ్బా తండ్రి అని మొరపెడుతున్నామట. ఈ ఆత్మ వలన నడిపించబడేవారు దేవుని కుమారులు అనబడతారు. ఈ ఆత్మ మనల్ని అబ్బా తండ్రి అనండి ఒకసారి. అబ్బా అనేది హీబ్రూ వర్డ్. అది మీరు ఏ భాషలో బైబిల్ చదివినా అది హీబ్రూలోనే రాస్తుంది. మీరు ఎనీ లాంగ్వేజ్కి వెళ్ళండి, అక్కడ డాడీ అనో లేకపోతే నాయన అనో లేదు, కానీ అబ్బా తండ్రి అని రాస్తుంటుంది. సో హీబ్రూ వర్డ్ని స్పెసిఫిక్గా రాస్తుంది అక్కడ. విషయం ఏంటంటే, ఆ హీబ్రూలో ఉన్నటువంటి అబ్బా ఆ పదానికి చాలా లోతైన అర్థం ఉందన్నమాట. మొదటి అక్షరం రెండో అక్షరాలు కలిపితే, మొదటి అక్షరం రెండో అక్షరాన్ని కలిపితే ఈ అబ్బా అనే పదం వస్తుందన్నమాట. AB రెండు కలిపితే ఎట్లయితే అబ్బా అవుతుందో, ఆ అబ్బా అని నీతో అనిపిస్తున్నాడు ఆయన. ఎవరు అనిపిస్తున్నారు? పరలోకమందున్న, అంటే ఆయన దేవుడు. దూరం పోకు నువ్వు, పారిపోకు నువ్వు. ఇదిగో ఆదాము ఏం చేశాడట? దాచుకున్నాడట. తన ఏమంటామంటే ఆ దేవుడు పిలుస్తుంటే దాక్కున్నాడు, అడ్డం పెట్టుకొని దాక్కున్నాడు. ఏం అడ్డం పెట్టుకోకు నువ్వు, దేవుని సన్నిధికి నడువు, దేవుని దగ్గరికి నడువు. ఇదిగో దేవుని సన్నిధికి వెళ్ళి, ఇదిగో అతిక్రమం ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టువాడు
వర్ధిల్లుతాడు. దాన్ని దాచిపెట్టువాడు అతిక్రమం ఒప్పుకొని విడిచిపెట్టని వాడు వర్ధిల్లడు. అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లడు. అతిక్రమం విడిచిపెట్టి దాన్ని ఒప్పుకునేవాడు కనికరం పొందుతాడు. థ్యాంక్ యూ. దాన్ని ఒప్పుకునేవాడు, విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. కానీ దాచిపెట్టేవాడు ఆదాములాగా నువ్వు దాచిపెట్టకు. నువ్వేం చేయాలి? నీ పాపం ఆయన దగ్గరికి వెళ్ళి ఒప్పుకొని తండ్రి అని పిలువు, డాడీ అని పిలువు అని చెప్తాడు. తండ్రి అని ఆయన పిలువమని ఆయన నిన్ను ప్రేరేపిస్తున్నాడు. ఎవరు ప్రేరేపిస్తున్నారు? పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తున్నాడు. ఈ ప్రేరేపించే ఆత్మ ఇక చివరి అసలైనటువంటి చివరి ఈరోజు కంక్లూజన్కి వచ్చేస్తాను, నేను క్లోజ్ చేస్తాను. చదవండి ఒకసారి. అదే రోమపత్రిక 8వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం ఒకసారి. నేను చెప్పిన విషయాలన్నీ చూస్తూ అసలు టాపిక్ని నేను కంక్లూడ్ చేసి క్లోజ్ చేస్తాను. 1వ వచనం చదువుదాం ఒకసారి ఫాస్ట్గా. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియూ లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేన్ని చేయజాలకపోయెనో దాన్ని దేవుడు చేసెను. శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీర ఆకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానము నయున్నది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడాయన వాడు కాడు. క్రీస్తు మీలో నున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించినడలా చావవలసిన వారై ఉందురు కానీ ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులై ఉంటారు. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొంది ఉన్నారు. ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని దేవుని మొరపెడుతున్నాం. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం చెప్తున్నాడు. మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులం. తర్వాత మన ఎడల ప్రత్యక్షము నుంచి ఈ రోజు నేను కంక్లూడ్ చేయాలనుకున్న సబ్జెక్ట్ ఒక్కసారి చూడండి. ఒకసారి మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాము. 12వ వచనం చూడండి ఒకసారి. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఒక్కసారి నన్ను చూడండి అందరూ. సృష్టి అంటే నీ చుట్టూ ఉన్నటువంటి సృష్టి దేనికోసం ఎదురు చూస్తుందట? కొంచెం అనండి గట్టిగా. ఎక్కడుంటారు ఈ దేవుని కుమారులు అంటే? అప్పటిదాకా మాట్లాడుకున్నాం కదా, ఏ శిక్షా విధి లేనివారు, ఆత్మచేత నడిపించబడేవారు, ఆత్మ నియమం క్రిందికి వచ్చిన వారు, జీవపు నియమం క్రిందికి వచ్చిన వారు, ఆ ఆత్మను బట్టి తండ్రి అబ్బా అని మొరపెట్టేవారు, ఆ ఆత్మ సాక్ష్యం చేత దేవుని కుమారుని పొందిన వారు. నీ చుట్టూ ఉన్న సృష్టట ఈ రోజైనా వీడు దేవుని కుమారుడిలాగా లేస్తాడేమో అని చూస్తుందట. ఏమంటే వింటున్నారని నేను చెప్పేది? నీ చుట్టూ ఉన్న సృష్టి, ఓకే, మీ ఇంట్లో ఉన్న కాక్రోచ్, మీ ఇంట్లో ఉన్న బల్లి, మీ ఇంట్లో ఉన్నటువంటి మీ పెట్స్ కావచ్చు, మీ మొక్కలు కావచ్చు, మీ గోడలు కావచ్చు, గోడల మీద ఉండే విషయాలు కావచ్చు, అవన్నీ మీ చుట్టూ ఉన్న గాలి, మీ చుట్టూ ఉన్న వెలుతురు, ఈ సృష్టి
ఏం చేస్తుందట, మిమ్మల్ని చూసి ఈ రోజన్న వీడు, ఈ రోజున్న ఈ తల్లి దేవుని కుమార్తెగానో దేవుని కుమారుడిగానో కళ్ళు తెరుస్తారేమో అని ఎదురు చూస్తుందట. ఓకే, ఇప్పుడు చదువుదాం. చూడండి ఒకసారి ఏమని రాస్తుంది అక్కడ. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో. ఓకే ఓకే, ఈ మాటలన్నీ గట్టిగా చెప్పండి ఒకసారి. మిగుల, కొంచెం గట్టిగా అనాలి నాతో. మిగుల ఆశతో తేరు చూచుచు కనిపెట్టుచున్నది. అంతేనా? ఏదో మిస్ అయింది, మళ్ళీ చెప్పండి ఒకసారి. మిగుల ఆశతో తేరి చూచు కనిపెట్టుచున్నది. మిగుల ఎవరు? నీ చుట్టూ ఉన్న సృష్టి. ఈ రోజన్నా ఆ పునరుత్థాన శక్తిని పొందుకొని క్రీస్తు యేసునందు ఏ శిక్షా విధి లేనివాడుగా, దేవుని ఆత్మచేత నడిపించబడే దేవుని కుమారుడిగా, ఆ క్రీస్తును పోలిన వాడిగా వీడు నిద్రలేస్తాడేమో, జీవిస్తాడేమో, నడుచుకుంటాడేమో, పునరుత్థానం ఈ రోజన్న ఆ శక్తిని పొందుకొని నడుస్తాడేమో అని సృష్టి యావత్తు మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెడుతూ ఉంది. అంటే మిగుల అంటే దానికి ఇంకా వేరే పనేం లేదట. నువ్వు ఈ రోజన్నా దేవుని కుమారుడిగా లేస్తే చాలు, ఇంకా అంతకంటే ఇంకేం వద్దు నాకు. మిగుల ఆశ, చాలా ఆశపడుతుందట. ఎంత ఆశ? ఆశతో తేరు చూస్తూ, నిన్నే చూస్తూ. అంటే దాని ఫోకస్ అంతా ఏమంటాం, దాని కాన్సన్ట్రేషన్, ఫోకస్ అంతా నీ మీదే ఉందట. సృష్టి యొక్క ఫోకస్, సృష్టి యొక్క కాన్సన్ట్రేషన్ అంతా నీ మీదే ఉందట. తర్వాత ఆశతో నిన్నే చూస్తూ, ఇక మారాడేమో, మారావా, కొంచెం జరిగిందా అన్నాడా, అబ్బా తండ్రి అని ప్రార్థన చేశాడా, పరలోకంలో మా తండ్రి అన్నాడా, అనిందా, ఒక్కసారన్నా దేవుని పిలిచిందా అని చెప్పి సృష్టి మిగుల ఆశతో తేరి చూచు కనిపెడుతుందట. తర్వాత వచ్చింది చదువు ఒకసారి. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన ఆ సృష్టి, ఎందుకంటే అది నాశనానికి లోబడి నువ్వు లేస్తే దానికి ఉపయోగం. నువ్వు బాగుంటే అది బాగుపడుతుంది అనమాట. నువ్వు దేవుని కుమారుడిగా లేస్తే అది మంచిగా మారిపోద్ది అనమాట. అది ఓకే, ఆదామా నీ వలన నేల శపించబడింది. ఇప్పుడు ఆదాము దేవుని కుమారుడైతే నేల ఆశీర్వదించబడుతుంది అనమాట. దాని ఆశీర్వాదం కోసం నువ్వు మారడం కోసం అది చూస్తూ ఉంది. నువ్వు మారితే అది ఆశీర్వదించబడుతుంది అనమాట. ఏమండి, అర్థమైతేగానే మాట్లాడేది? అందరు ఉన్నారా ఇక్కడ? పునరుత్థానం అనండి ఒకసారి. మన పునరుత్థానం కోసం ఆటంకాలు 5 ఉన్నాయి. ఆ 5టిని దాటి ఆటంకాలను అధిగమించి పునరుత్థాన శక్తిని ఇవ్వడానికి పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు. ఆ దాటితే, పునరుత్థానం పొందితే మనకేం కలుగుతుందో చూస్తున్నాం ఇక్కడ. అర్థమవుతుంది కదా? సృష్టి మిగుల ఆశతో నీ పునరుత్థానం కోసం ఎదురు చూస్తుంది. అపరాధముల చేత, పాపముల చేత చచ్చి పడుకున్నాం, నిద్రపోయాం. తిరిగి లేచి దేవుని కుమారులాగా నిలబడితే నువ్వు ఎప్పుడు నిలబడతావా అని సృష్టి మిగుల ఆశతో తేరి చూస్తూ కనిపెడుతూ ఉంది. అయితే తర్వాత చదవమా. నాశనమునకు లోనైన ఆ సృష్టి అంతా నాశనమునకు లోబడి దాస్యములో నుండి విడిపింపబడి బంధకాల్లో దాస్యంలో ఉందట. దాది విడిపించబడడం కోసం దేవుని పిల్లలు పొందబోవు మహిమగల పొందునను నిరీక్షణ నేను కూడా పొందుతాను. దేవుని పిల్లలు ముందు మారితే నేను కూడా మారుతాను, నాకు కూడా విడుదల కలుగుతుందని చెప్పి సృష్టి ఎదురు చూస్తుందట. తర్వాత కంటిన్యూ. స్వేచ్ఛగా కాక, అది స్వేచ్ఛగా కాకుండా దానిని ఎవరో బంధించారట. ఆ బంధకాల్లోంచి మూలుగుతుందట. కంటిన్యూ. మూలంగా వ్యర్థపరచబడను. తర్వాత సృష్టి యావత్తు అనండి ఒకసారి. అంటే సృష్టి మొత్తం అండి, ఏకగ్రీవం అనండి ఒకసారి. ఏకగ్రీవం అంటే చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఏకగ్రీవం అంటే యునానిమస్, కరెక్ట్ వర్డ్. అందరూ ఏకగ్రీవంగా ఒప్పుకుంటున్నాం అంటే సృష్టి మొత్తం ఏకగ్రీవంగా ఏం కోరుకుంటున్నావు నువ్వు అంటే, ఇదిగో వీడి పునరుత్థానం కోరుకుంటున్నాను. మన పునరుత్థానం మన సృష్టి కోరుకుంటుంది. ఏకగ్రీవంగా ఓట్లేసి, ఇదిగో ఎప్పుడు లేస్తామా, ఎప్పుడు దేవుని పిలుస్తామా, ఎప్పుడు దేవుని తట్టు తిరుగుతామా, ఎప్పుడు దేవునికి ప్రియులంగా ఇష్టలంగా ఉంటామా, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన నేను ఆనందిస్తున్నానే సాక్ష్యం దగ్గరికి మనం వస్తామా అని సృష్టి యావత్తు మిగుల ఆశతో తేరి చూచు కనిపెడుతున్నది ఏకగ్రీవంగా. తర్వాత మూలుగుచు ఎట్లా
మూలుగుతుందట అనంటే ఒకసారి మాట. ఓకే, మీకు ఎప్పుడన్నా పావురం చూసారా? పావురాన్ని చూసారమ్మా? ఆ దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేస్తుంది అది? దాంట్లో ఒక సౌండ్ వస్తుందా? ఏం సౌండ్ వస్తుందమ్మా? ఒక సౌండ్ ఒకటి వస్తుందా? అది ఏం సౌండ్ తెలుసా? ఎందుకు పావురం వలే పరిశుద్ధాత్ముడు అన్నాడు తెలుసా? ఆ సౌండ్ దానికి ఒకదానికే వచ్చు. ఆ స్పెషల్ సౌండ్ ఉందే, అది నోట్లో నుంచి రాదు, దాని లోపల నుంచి వస్తుంది, దాని గుండెల్లో నుంచి, దాని కడుపులో నుంచి వస్తుంది. ఏంటి ఆ సౌండ్ తెలుసా? ఇప్పుడు చదవమ్మా. మూలుగుతూ ఉందట. పావురం ఎలాగైతే అల్లాడుతుండుట అని మాట్లాడుకున్నాం కదా, అల్లాడుతున్నట్టుగా మూలుగుతుందట. అది నీ దగ్గరకు వచ్చి, మీ ఇంటి విండో దగ్గరకో ఏ వెంటిలేటర్ దగ్గరకు వచ్చి బుర్ర అని సౌండ్ చేస్తుంది అనుకోండి. అది ఏం చేస్తుంది తెలుసా? అదేదో న్యాచురల్గా వచ్చిందిగా, అదేమి కిలకిల రావం చేయట్లేదు. కిలకిల రావం అన్నారు దాన్ని ఏమంటాం? దుఃఖారావం అంటాం. అనండి ఒకసారి అన్నమాట. దుఃఖారావం అనండి ఒకసారి. అంటే దుఃఖంతో, ఏడుపుతో అది మూలుగుతూ ఉంది. నీ రక్షణ కోసం, నీ విడుదల కోసం, నీ ట్రాన్స్ఫర్మేషన్ కోసం నువ్వు దేవుని కుమారుడుగాను దేవుని కుమార్తెగా నిలబడితే దానికి కావాలి. నాట్ జస్ట్ పావురం మాత్రమే కాదండి, సృష్టి యావత్తు అట్లాగే మూలుగుతుందట. సృష్టి యావత్, ఒక పావురం లోపల నుంచి వచ్చే ఆ బుర్ర అనే ఒక సౌండ్ ఉందే, ఆ సౌండ్ సృష్టి అంతా రోజు చేస్తుందట. ఆ సౌండ్ని మూలుగు అన్నాడు ఇక్కడ. అది మూలుగుతుందట. తర్వాత ప్రసవ వేదన పడుచున్నది అనడి గట్టిగా. అంటే ప్రసవ వేదన అంటే ఏంటమ్మా? లేబర్ పెయిన్స్. ఒక బిడ్డను కనడానికి తల్లి ఎంత వేదన పడుతుందో, ఎవరు వేదన పడుతున్నారు ఇప్పుడు? నీ చుట్టూ ఉన్న సృష్టి, నేచర్ వేదన పడుతూ ఉందట. దేవుని కుమారుడు నువ్వు అవగానే, నువ్వు ఏ రాతి తొలచిన సమాధిలో ఉన్నావో, ఏ పెద్ద దొర్లించబడిన బండ చేత కవర్ చేయబడ్డావో, దాని మీద లీగల్ సీల్ ఉన్నా సరే, రాజముద్ర ఉన్నా సరే, తర్వాత మరణము నిన్ను బంధించి ఉంచినా సరే, వీటన్నిటిని అధిగమిస్తూ బయట 50 మంది ఆ యొక్క సోల్జర్స్ కాపలా ఉన్నా సరే, వీటన్నిటిని దాటి నీ అంతటా నువ్వు లేచి బయటికి వస్తావు. పునరుత్థాన శక్తిని పొందుకొని దేవుని కుమారుడిగా తిరిగి లేస్తావు. మన ఆత్మ సంబంధమైన పునరుత్థానం కోసం మన చుట్టూన్న సృష్టి ఏకగ్రీవంగా మూలుగుతూ ప్రసవ వేదన పడుతూ ఉంది. ఇంకొంచెం చదవమా. అంతేకాదు, ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనం కూడా మూలుగుతున్నాం. అంటే ఈ మృతతుల్యమైన ఈ శరీరాన్ని విడిచిపెట్టి మహిమ శరీరం ఎప్పుడు ధరించుకుంటామా అని మనలో మనం కూడా మూలుగుతున్నామట. పావురంలో ఉన్న ఆ స్పెషల్ మూలుగు ఏదైతుందో, ఆ దుఃఖారామం అనే వర్డ్ ఏదైతుందో, ఇది నీ చుట్టూన్న సృష్టి మాత్రమే కాదు, నీ శరీరం కూడా నీ విమోచన కోసం ఎదురు చూస్తుందట. అందరం లేచి పడతాం ఒక్కసారి. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తును బంధించిన 5 విషయాలు, క్రీస్తుని ఎలా బంధించాయో ఈరోజు మనల్ని కూడా ఈ 5 రకాల విషయాలు మనల్ని బంధించి ఉంచాయి. అనేక విషయాల్లో మనం బంధించబడి ఉన్నాం. ఆ బంధకాల్లో నుంచి బయటకు వచ్చి ప్రభు తట్టు చూస్తూ దేవుని పిల్లలంగా పునరుత్థాన శక్తిని పొందుకున్నట్లు ప్రార్థన చేసుకుందాం. అందరం ఏకీపించి తల్లు వంచి కళ్ళు మూసుకొని, దేవా ఈరోజు నాతో మాట్లాడేందుకు మీకు వందనాలు. క్రీస్తు పునరుత్థానం అప్పుడు ఇదిగో భూకంపం వచ్చింది. ఆ భూమి ఎందుకు కంపించింది అంటే అది డివైన్ భూకంపం. ఈ భూకంపం వలన ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగదు. ఈ భూకంపం వలన సమాధులు తెరవబడతాయి. ఈ భూకంపం వలన చెరసాల సంఖ్యలు వాటంతటవే ఊడిపడతాయి, చెరసాల ద్వారా అవే తెరుచుకుంటాయి. భూకంపం, ఇలాంటి భూకంపాలు బైబిల్లో చాలా రాసున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. న్యాచురల్ భూకంపం కాదు, అది ప్రకృతి విపత్తు కాదు, అది ఆత్మ సంబంధమైనటువంటి దైవిక కార్యం. అది దేవునికి మహిమ కలుగునుగాక. ఒక్కసారి ప్రార్థన చేద్దాం. దేవా, నేను కూడా పునరుత్థాన శక్తిని అనుభవించుదునుగాక. స్తోత్రం 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 నాయనా, మీకు వందనాలు. మీ సన్నిధిని బట్టి మీకు వందనాలు. ఈరోజు నాతో మాట్లాడేది మీకు వందనాలు ప్రభువా. ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వంతో దేవుని కుమారుని యొక్క
క్యారెక్టర్ చేత మేము నింపబడి దేవుని కుమారుని యొక్క స్వరూపము ధరించుకొని పునరుత్థానము చెందడం కోసం, మా కోసం ఈ పునరుత్థాన దినాన్ని ఇదిగో మీరు మా కొరకు తిరిగి లేచినందుకు మీకు వందనాలు. స్తోత్రము 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 నాయన, వందనాలు చెల్లిస్తున్నాం. భూకంపం వచ్చినందుకు యేసు లేవలేదు, కానీ యేసు లేచినందుకు భూమి కంపించింది. ఆ రాయి దొర్లించబడినందుకు యేసు లేవలేదు, కానీ లోపల ఖాళీ సమాధి ఉందని చూపించడానికి ఆ రాయి దొర్లించబడింది. దేవదూత వచ్చినందుకు యేసు లేవలేదు, కానీ దేవదూత వచ్చి మీరు సజీవుడైన వారిని మృతం ఎందుకు వెతుకుతున్నారని ప్రశ్నించడానికి, ఆయన లేచి ఉన్నాడని చెప్పడానికి దేవదూతలు దిగి వచ్చారు. దేవుడు ఉపయోగించినటువంటి ఆ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా ఆయన పునరుత్థానాన్ని ప్రచురించడానికి, ఆయనకి పునరుత్థానం ఇవ్వడానికి కాదు. అలాగే మనము కూడా పునరుత్థానాన్ని కలుగజేసే పరిశుద్ధాత్మని మన రక్తాంశాల్లో ఈరోజు కలిగి ఉన్నాం. ఆత్మచేత నడుచుదుముగాక. శరీరములను దాని ఇచ్చలతో కూడా సిలువ వేసి ఈ లోక సంబంధమైనటువంటి ఆశలు, మనుషులను విడిచిపెట్టి, పితృపారంపర్యమైనటువంటి వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టి, పరిశుద్ధాత్ముడు మనకు కలుగజేసే రక్షణ, మారు మనస్సు, పశ్చాత్తాపం, ఒప్పింపజేసే పాపములు, అంగీకరింపజేయబడే దేవుని నీతి, క్రీస్తు పునరుత్థానము గురించి మనకు చెప్పబడే మాటల్ని ఒప్పుకుంటూ ఎక్కడ మారాలో, మారు మనస్సు మనకు అవసరమో ఆ విషయం మారి దేవుని కుమారుని ప్రత్యక్షత అనుభవించుదుముగాక. దేవా స్తోత్రం నాయన, మీకు వందనాలు. ఈ రిజరెక్షన్ పవర్ని బట్టి మీకు వందనాలు ప్రభా. పునరుత్థాన శక్తిని బట్టి మీకు వందనాలు. పునరుత్థానపు శక్తిని మాకు అనుగ్రహించిన దేవా మీకు వందనాలు. ఒక్కసారి ప్రార్థన చేద్దాం. ఇంకా నువ్వు ఎక్కడైతే బంధించబడ్డావు అనుకుంటున్నావో, ఆయన తన రిజరెక్షన్ పవర్, ఆ యొక్క ఆత్మ చేత అనేకుల రోగములను ఆయన అనేకుల రోగాలు ఆయన స్వస్థపరిచాడు. ఈ రోజున మనం ఒకవేళ ఎక్కడన్నా సరే అస్వస్థతతో ఉంటే, ఎక్కడైనా మనం అస్వస్థతతో ఉంటే సంపూర్ణమైన స్వస్థత కలుగునట్లు పునరుత్థాన శక్తి దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆ అస్వస్థత, నువ్వు కలిగి ఉన్న రోగము, బైబిల్లో మనమేమో రోగం అంటాం, బైబిల్లో అది డిఫైల్మెంట్ అని రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధపరచబడే ఆ ఆత్మ మనని స్వస్థపరచునట్లు, యేసు పొందిన దెబ్బల చేత కలిగే స్వస్థత ఈరోజు ఏకీపించిన ప్రతి ఒక్కరికి కలుగునుగాక. స్వస్థత నాకు కలుగునుగాక. ఎవరెవరికి ఏ స్వస్థత అవసరం ఉందో ఒక్కసారి ఆ స్థలంలో మీ చేయి పెట్టి ఒక్కసారి ప్రార్థన చేద్దాం. మీ చెయ్యి అక్కడ ఉంచండి ఒకసారి. దేవా హీల్ మీ లార్డ్, హీల్ మీ లార్డ్. దేవా మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈరోజు పునరుత్థాన శక్తి మీ బిడ్డలు పొందుకున్నట్లుగా అద్భుతమైన ఇదిగో రోగం ఏదైతే మీ బిడ్డలను బంధించి ఉంచుందో, ఆ రోగము నుండి ఇప్పుడే వారు తిరిగి లేచుదురుగాక. పునరుత్థాన శక్తి మీ బిడ్డలు పొందుకొందురుగాక. థ్యాంక్ యూ లార్డ్. మీరు కలుగజేసిన స్వస్థతను బట్టి మీకు వందనాలు. యేసు పొందిన దెబ్బల చేత కలుగు స్వస్థత, యేసు శరీరంలోని ఆరోగ్యం ఇప్పుడే మీ బిడ్డలను నింపునుగాక. స్తోత్రమునైనా మీకు వందనాలు. అలాగే ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఎవరెవరైతే ఫైనాన్షియల్గా ఆర్థికమైన బంధకాల్లో ఉన్నారో వాటన్నిటి నుంచి విడుదల పొందడానికి అవసరమైన పరిశుద్ధాత్మ జ్ఞానాత్మ ఇప్పుడే మీ బిడ్డలు నింపునుగాక. ఎలా బయటికి రావాలో, ఎలా ఆలోచించాలో, ఎలాగా ఇదిగో మా ప్రొడక్టివిటీని కంటిన్యూ చేయాలి, ఆ ప్రొడక్టివిటీ కలుగజేసే ఆశీర్వాద సహితమైన అభివృద్ధి కలిగే దీవెనకరమైన పునరుత్థానం మీ బిడ్డలు అనుభవించుదురుగాక. ఫైనాన్షియల్ డెలివరెన్స్ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు వందనాలు, స్తోత్రమునైనా. అలాగే నాతో పాటు ఏకీపించి
ఇక్కడ ఉన్నవారు, ఈవెన్ ఆన్లైన్లో ఉన్న వారి కూడా నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. సంపూర్ణమైన విడుదల మీ బిడ్డలకు కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక, మీ కార్యములు మీ బిడ్డల జీవితాల్లో అనుభవించుదురుగాక. అద్భుతాలు జరిగించండి. విన్న వాక్యాన్ని స్థిరపరిచే అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు మీ బిడ్డలను వెంబడించునుగాక. ఈరోజు వాక్యం నేను ఇక్కడి నుంచి బయటికి వెళ్తున్నప్పుడే ఇదిగో అద్భుత ఆశ్చర్య కార్యాల చేత ప్రతి ఒక్కరిని దర్శించమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం 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 నాయన, మీకు వందనాలు. మీ కార్యములను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాను. ఘనమైన మీ యొక్క అద్భుతాలను బట్టి మీకు వందనాలు. స్తోత్రం స్తోత్రం నాయన, మీకు వందనాలు. మీ దీవెన ఆశీర్వాదం ఒక్కొక్కరికి దయచేయండి తండ్రి. మారు మనసు కలగజేయమని ప్రార్థన చేస్తున్నాం. వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన, క్రీస్తు గొప్ప నామమున ఈరోజు నాకు అనుగ్రహించిన ఈ వాక్య ప్రత్యక్షతను బట్టి మీకు వందనాలు. స్తోత్రం 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 నాయన, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. మీ ఘనమైన కార్యాలు మా మధ్యలో జరుగునుగాక. ఇదిగో ప్రతి ఒక్కరిని ఒక బలమైన సాక్షిగా వాడుకోండి తండ్రి. ఒక బలమైనటువంటి అద్భుతమైన సాక్షులుగా ఒక్కొక్కరిని వాడుకోండి. పరిశుద్ధాత్మ సహాయం ప్రతి ఒక్కరికి అనుగ్రహించబడునుగాక. పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారన్నారు. ఇదిగో పునరుత్థాన శక్తి చేత ప్రతి ఒక్కరిని నింపి శక్తితోనూ బలముతో నింపి యెరూషలేములోను, యూదయ, సమరయ ప్రాంతాల్లోనూ భూ దిగంతంలో వరకు సాక్షులై ఉంటారన్న మాటను బట్టి ప్రతి ఒక్కరిని సాక్షులుగా మార్చబడుదురుగాక. మీ సాక్ష్యము చేత ప్రతి ఒక్కరిని నింపమని వేడుకుంటూ ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపిస్తూ స్తుతించి ఆరాధించి ప్రార్థన అడిగి బ్రతిమాలు వినేంతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. కూర్చుందాం.